ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను. అంటే ఐడియా ఎప్పటి నుండి ఉంది, ఇయర్స్ నుండి, యాక్చువల్ చాలా ఇయర్స్ నుండి. బట్ ఇప్పుడైతే అమల్లోకి చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మో. థ్యాంక్ యూ. ఏదో అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు చందు. హలో చందు. అటువైపు నుండి వినపడింది తనకి తెలిసిన వాయిస్. ఈ సృష్టిలో తను అత్యంత ప్రేమించే గొంతు. గత 3 ఏళ్ల నుండి తను చేసి ఆ వాయిస్ వినిపెట్టేసేవాడు, కానీ ఈ 3 ఏళ్లలో మొదటిసారిగా ఆ గొంతు తనని కాల్ చేసి మాట్లాడుతుంది. చందుకి ఏం మాట్లాడాలో తెలీదు. కంట్లోకి నీళ్ళు వచ్చాయి, గొంతులో నుండి మాట రావట్లేదు. మళ్ళీ అవతల నుండి ఆ స్వరం, నాన్న నువ్వేనా, ఎలా ఉన్నావురా, మాట్లాడు అని. అమ్మ అన్నాడు మొదటిసారిగా. అటువైపు నుండి ఆవిడ బాధ ఆపుకుంది, అంతా ఒకేసారి బయటకు వచ్చేసింది అని అర్థమైంది ఆ చందుకి. తిను మాత్రం బాధను ఆపుకున్నాడు, కానీ ఎంత దాచినా ఎంతో కొంత వస్తుంది బయటికి. కానీ దాంతోనే అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా అన్నాడు. ఆవిడ గొంతులో నుండి బాధ అదంతా పోయే వరకు వెయిట్ చేశాడు, తన అమ్మని బాధపడద్దు అని చెప్తూనే. కొంచెం సెటిల్ అయ్యాక తను మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆవిడ. అందరూ బాగున్నారా, మమ్మల్ని క్షమించరా. అమ్మ అవేం మాటలమ్మా, విననా అన్న, ఈ ఒక్కసారికి ఈ 3 ఏళ్లలో నిన్ను వదిలేశాను. మీ నాన్న మాటకు అడ్డు చెప్పలేక అలా అని నిన్ను వదిలేలేదు. రోజు గట్టిగా ఎదురు తిరుగుతూనే ఉన్నాను మీ నాన్నకి. ఇన్నేళ్ళకి ఇప్పుడు సాధించగలిగాను, నన్ను క్షమించరా. అమ్మ అలా అనకమ్మా, నువ్వేం తప్పు చేయలేదు, ఇంకెప్పుడు ఈ మాట అనకు. కానీ నేను ఆ ఇంటికి రాలేనమ్మా, వదిలే. రే చందు వినరా అన్నారు ఆవిడ. చందు మాటకి అడ్డుపడుతూ చెప్పమ్మా. రే నాన్న, అయిందేదో అయ్యింది. కోడలు ఎలా ఉంది, నువ్వు కోడలు మన ఇంటికి రండిరా ఈ పండక్కి. నాన్న నుండి నీకు ఏ ఇబ్బంది ఉండదు, అంతా నేను చూసుకున్నా. అమ్మ వినమ్మా, నేను రాలేను, ప్లీజ్ వదిలే. అంతగా నిన్ను కలవాలి అంటే ఖచ్చితంగా వచ్చి నిన్ను కలిసి నిన్ను నాతో తీసుకొని వచ్చి కొన్ని డేస్ అయ్యాక మళ్ళీ ఇంట్లో వదిలిపెడతాను అంటూ అడ్డు తగిలాడు చందు. రే నాన్న, ఈ అమ్మ మాట కూడా వినవా? ఇంకో మాట కాదు నాన్న, మన ఇంటికి రాకపోయినా నా మాట వినకపోయినా ఇంకా ఒట్టే నా మీద అంటూ మాట్లాడకుండా మీ నాన్న పిలుస్తున్నారు మళ్ళీ చేస్తా అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఎప్పుడు కామ్గా ఉండే చందు తల పట్టుకున్నాడు, ఏం చేయాలో తెలియక. ఇంతలో క్యాబిన్ ఓపెన్ చేసి వచ్చింది ఒక అందమైన అమ్మాయి లోపలికి. మే ఐ కమ్ ఇన్ చందు అంటూ వచ్చి చందు ఉన్న పొజిషన్ చూసి, హే ఏమైంది, అయ్యో ఓకే అంది కంగారు పడుతూ. హే సారిక, ఐఎమ్ ఓకే అంటూ సరిగ్గా కూర్చున్నాడు. ఇదిగో వాటర్ తాగు, అసలు ఏమైందంటూ సారిక ఇచ్చిన వాటర్ని తీసుకొని తాగి అసలు మ్యాటర్ చెప్పాడు. అమ్మ కాల్ చేసిందిరా ఇందాకే. ఓ వావ్, అయితే హ్యాపీనే కదరా, ఇంకేంటి, ఇన్ని ఇయర్స్ తర్వాత చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మొహం ఎందుకు అలా పెట్టావు? అమ్మ కోడల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. ఓ, ఆ మాట విని సారిక ఎనర్జీ కూడా ఒకేసారి కింద పడిపోయింది. వెంటనే నార్మల్ అయ్యి కొద్దిసేపు ఆగి కాల్ చేసి అమ్మకి మ్యాటర్ చెప్పు, ప్రాబ్లం విల్ బి సాల్వ్ అంది చందుని సీల్ చేస్తూ. యా అదే చేయాలి, నెమ్మదిగా జాగ్రత్తగా అంటూ. థ్యాంక్స్ రా అన్నాడు సారికని చూసి. హే థ్యాంక్స్ అంట, సరే కానీ ఇది చూడు అంటూ తను తెచ్చిన ఫైల్స్ని చందుకు చూపించడంలో పడింది. చందు ఒక కామ్ అండ్ కూల్ గాయ్, ఈ జనరేషన్లో తక్కువ, బట్ ఉన్నారు రేర్గా. 3 years బ్యాక్ తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకోలేదు వాళ్ళ నాన్న. ఎన్నో మంత్స్ ఫైట్ చేశాడు. వన్ డే తన పెళ్ళి అని తను చూపించిన అమ్మాయిని చేసుకోవాలి, లేదంటే ఇంట్లో ఉండి పొమ్మని వాళ్ళ నాన్న అన్న మాటకు ఇప్పటి వరకు తను మళ్ళీ ఆ ఇంటి మొహం చూడలేదు. తను చదువుకున్న చదువుని నమ్మి అమెరికా వెళ్ళి అక్కడ మంచిగా కంపెనీ పెట్టి సెటిల్ అయ్యి ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేసి తన ఫేవరెట్ సిటీ అని వైజాగ్కి వచ్చి సెటిల్ అయ్యాడు. అమ్మ గొంతు వినడానికి ఎన్నో కాల్స్ చేసేవాడు, వీక్లీ వన్స్ అయినా. ఊళ్ళో ఉన్న తన ఫ్రెండ్స్ సహాయంతో అమ్మకి నాన్నకి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి తన అమ్మ నుండి కాల్, పండక్కి ఇంటికి రమ్మని, కోడలతో సహా. కోడలు ఆ మాట వినగానే తన మనసు గతంలోకి పరిగెట్టింది. తన అందమైన కళ్ళు, పట్టులాంటి కురులు, తేనెలాంటి తీయనైన గొంతు. కానీ ఇంకా లోతుకు వెళ్ళాలి అనుకోలేదు. ఎలా ఉన్నావు నువ్వు, నన్ను ఎందుకు వదిలేసావు, ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? ఆ నరకపు థాట్స్లో ఇక ఉండలేక తన రూమ్ నుండి బయటకు వచ్చాడు తన ఎంప్లాయీస్ని కలవడానికి. హే తారిక ఏం చేస్తున్నావు అంటూ తలుపులు దబదబా బాధిస్తుంది మధు. వస్తున్నా, ఆగు
అంటూ తన ఫ్రెండ్ ఎగ్జైటెడ్ గోల్ భరించలేక వెళ్ళి డోర్ తీసింది తారిక. డోర్ తీయగానే వెళ్ళి సోఫాలో కూలబడింది మధు. ఏంట్రా అలా నీరసం తెచ్చుకున్నావు అని అడిగింది తారిక మధుకి వాటర్ ఇస్తూ. ఆ ఇచ్చిన వాటర్ని తాగి తృష్ణ ఎక్కడా అని నిద్రపోతుందని తనకి తనే ఆన్సర్ ఇచ్చేసుకుంది మధు. తన కంగారుకి చిరునవ్వు నవ్వుకుంది తారిక. ఇంకేముందమ్మా నీ జాబ్ వేట. మా మేనేజర్ గారు ఉంది అంటేనేగా నేనేమి ఇచ్చాను, అదేమో వేరే ఆఫీస్లో అంట కలవమన్నాడు నన్ను. సరే అని లీవ్ పెట్టేట్టు వెళ్తే వాడేమో ఒక ముష్టి పరవట్లా ఉన్నాడు. నాకు నీరసం వచ్చింది అటు ఇటు తిరిగి ఆ వేస్ట్ ఫెలోతో మాట్లాడి వచ్చేసరికి. అయితే ఇది కూడా పోయిందనమాట. సారీ మధు, నీకంత ట్రబుల్ ఇస్తుంది అనుకో అని తన ఫ్రెండ్ని అంత కష్టపడినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతూ చెప్పింది తారిక. ఆపవే సారీ థ్యాంక్స్లు అంటూ. నువ్వు నాకు చేసిన నన్ను మర్చిపోయావా? నేను వాటి ముందు చేసేవి ఇదంతా కూడా చాలా చిన్నది. నా ఇల్లు ఇది, ఉన్నది ఒక్కదాన్నే ఈ భూమి మీద నాకు నేను. మనకి నా శాలరీ సరిపోదా? సైలెంట్గా ఉండు ఇంకా అంది మధు తారిక చెయ్యి వేసి. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక తన ఫ్రెండ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ ముచ్చటగా చూస్తూ ఉంది తారిక. ఆలోచనలో వెళ్తూ చెప్పటం తన ఫ్రెండ్ అలా చెప్పింది కానీ బట్ తనకి తెలుసు మనీ సరిపోవట్లేదు, ఎలా అయినా తన రుణం తీర్చుకోవాలి, తనకి భారం తగ్గించాలి, ఎలా అయినా జాబ్ సంపాదించాలి, ఏదైనా పర్లేదు అంత చిన్నదైనా అని. ఆ ఆలోచనలకు భంగం కలిగిస్తూ మధు ఫోన్ రింగ్ అయింది. మధు ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే తారిక లోపలికి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ చందు కాల్ చేసి సారికని తన రెగ్యులర్ కాఫీ షాప్కి రమ్మన్నాడు. సారిక వెళ్ళేసరికి చందు ముందు ఒక హాట్ స్టీమింగ్ కాఫీ ఉంది. చందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సారికని చూసి స్మైల్ ఇచ్చి కూర్చోమని చైర్ని చూపించాడు ఫోన్ మాట్లాడుతూనే. సరే మురళి, ఇంకా డీప్గా సెర్చ్ చేయండి, తర్వాత మాట్లాడతాను మీతో, సీయూ అని కాల్ పెట్టేసి సారిక వైపు తిరిగాడు. ఏం తీసుకుంటారా అన్నాడు సారికని ఉద్దేశించి. జస్ట్ కాఫీ చాలు అని సారిక అంటే అది ఆర్డర్ చేశాడు. తన వైపు తీక్షణంగా చూస్తున్న సారికని చూసి ఏమైంది అలా చూస్తున్నావు అన్నాడు. నీకు నాకు పరిచయం 1 year నుండి, ఆల్మోస్ట్ నీ లైఫ్ అంతా నాకు తెలుసు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ, లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్. బట్ ఎవరి మురళి, ఏం వెతుకుతున్నావు తనతో? నా బౌండరీస్ క్రాస్ చేయాలని కాదు, బట్ జస్ట్ క్యూరియాసిటీ. చందు ఒక చిన్న దిగులుతో కూడిన స్మైల్ ఇచ్చి ఆపేశాడు. నేనే చెప్తారా నీకు ఫ్యూచర్లో, బట్ ఇప్పుడు అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనం మాట్లాడడానికి. టాపిక్ మార్చేశాడని తెలిసినా తను చెప్పాలి అనుకుంటే తనే చెప్తాడు, అడగాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అడిగాను అని మనసులో అనుకొని చందు చెప్పిన దాని మీద ఫోకస్ చేసింది సారిక. నైట్ హరి కాల్ చేశాడు. తనేగా మీ ఊళ్ళో ఫ్రెండ్ అంది సారిక. సారీ తనే, అమ్మ మ్యాటర్ తనతో కూడా చెప్పిందంట. సో యాజ్ సూన్ యాజ్ తను అది తెలుసుకోగానే నాకు కాల్ చేశాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అది ఇది అని నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా అన్న. వద్దు అన్నాడు. నాన్నకు హెల్త్ బాగాలేదు, షాకింగ్ విషయాలు ఏం తెలియకూడదు, ఆఖరికి చిన్నగా అప్సెట్ చేసే మ్యాటర్స్ కూడా అని. విషయం ఎంత సీరియస్ అయితే కనీసం నాకు ఎందుకు చెప్పలేదు అని, చిన్న మాట చెప్పలేదు కనీసం నేను నమ్మితే నేను అని. చాలా పెద్ద గొడవ అయింది, అది వేరే మ్యాటర్లే. తర్వాత కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు, దూరంగా వచ్చా, బట్ అది మ్యాటర్. సో అమ్మకి అయినా చెప్దాం అనుకున్నా కానీ ఏమో అమ్మని కూడా బాధ పెట్టాలని నాకు లేదు. ఆల్రెడీ నాన్న గురించే వర్రీ ఉంది, నేను దూరం అయ్యా అనే బాధ ఉంది ఇన్నేళ్ళగా, ఇంకా కష్టపడటాను లేదు. అదీ కాకుండా ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు, ఏ రీజన్ లేకుండా ఇలా దూరం అయ్యా అని తెలిస్తే వాళ్ళకి బాధ షాక్ అనేది ఎంత ఉంటుందో తెలియదు, కానీ నాకు పెళ్ళి అని చంపుతారు. నా తర్వాత నీ పరిస్థితి ఏంటి అని బాధపడతారు. అది కూడా నాకు వద్దురా, ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా చేసుకోవాలని లేదు. ఈ పేరెంట్స్ అర్థం కాదు, వాళ్ళకి ఎందుకంత వర్రీయో అంతా వింది సారిక సైలెంట్గా. మరేం చేద్దాం అనుకుంటున్నావు అంది. ఒక ఫేవర్ అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు చందు కొంచెం తటపటాయిస్తూ అడగాల వద్దా అని. సారీరా, నాకు ఇంకో దారి లేదు, బట్ ఇలా అడగాలన్నా ఇబ్బందిగా ఉంది. నా వైఫ్లో నువ్వు యాక్ట్ చేస్తావా ప్లీజ్ అన్నాడు కొంచెం గిల్ట్గా ఫీల్ అవుతూనే. రేయ్ మర్చిపోయావా, సంక్రాంతికి నాన్న అమెరికా రమ్మన్నారు. సారీ అని సైలెంట్ అయిపోయాడు చందు. ఎక్కువ ఫీల్ అవ్వకరా, నా ఫ్రెండ్ ఉంది ఇక్కడ, నా క్లోజ్ బెస్టీ, రేపు అలానే హాలిడే కదా, నేను తనతో మాట్లాడతా, ఎలా అయినా ఒప్పిస్తా, నువ్వేం వరీ అవ్వకు, ఇంకా 10 days ఉంది కదా చూద్దాం సరేనా అంది చీరప్ చేస్తూ సారిక.
థ్యాంక్స్ రా సారీ, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు చందు. ఇంకా వెళ్దామా? పదా. అలా హ్యాపీగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. హోప్ మీకు ఇది నచ్చిందని. అండ్ ఫస్ట్ టైం ట్రైయింగ్, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్. ఎపిసోడ్ 2, ద మీటింగ్. హే, గుడ్ మార్నింగ్ మధు, ఏం చేస్తున్నావు అంది మధుకు కాల్ చేసిన సారిక. నువ్వేం చేయట్లేదు, అదే చేస్తున్నా అమ్మాయి, వర్క్ అంది వెటకారంగా మధు. చంపేస్తా, నేను వర్క్ చేస్తూనే ఉన్నా. ఒక పని మీద కాల్ చేసా, ఇంపార్టెంట్ వన్. సో లిసన్ సీరియస్గా ప్లీజ్. సో నా బాస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చందు, తను ఎంత మంచివాడో నా మాటల్లో నీకు తెలుసు. మొత్తంగా కాకపోయినా తన లవ్ స్టోరీ, ఆ తర్వాత ఏమైందో నీకు తెలుసు. సో ఇన్నేళ్ళుగా దూరంగా ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీ నుండి తినకు కాల్ వచ్చింది నిన్న, కోడలతో ఇంటికి రమ్మని. తినేమో చెప్పే పొజిషన్లో లేడు. ఇలా మ్యాటర్ అంతా చెప్పి, సో ఇప్పుడు నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, నాకు కుదరదు కాబట్టి ప్లీజ్ రా, తన వైఫ్గా యాక్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. జస్ట్ ఒక 10 days అంతే మ్యాక్సిమం. ఈ హెల్ప్ ఖచ్చితంగా చేయాలి, అది కూడా 9 daysలోనే. సో నాకు ఇంకో చాయిస్ లేదురా. రే పిచ్చి వినరా ముందు అని అడ్డుపడింది మధు. మా బాస్ గురించి నీకు తెలుసు కదా, వాడు కనీసం హాలిడేస్ కూడా సరిగ్గా ఇవ్వడు బుజ్జి. ఇచ్చింది 2 days. నేను లీవ్ పెట్టుకుంటాను రిక్వెస్ట్ చేసి 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 ఇంకొకటి ఎక్స్ట్రా ముష్టి వేసాడు. అది కూడా నా లీవ్ యాక్చువల్లీ. సో టోటల్గా 3 days. సో కుదరదురా, ఐమ్ సారీ, ఇంకెవరినైనా చూసుకో ప్లీజ్, ఏమనుకోకు అని బాధగా చెప్పింది మధు. ఇట్స్ ఓకే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇంకో 9 days ఉంది. సో నీకు తెలిసిన యాక్టర్స్ ఎనీవన్ ఉంటే చెప్పరా, అమౌంట్ గట్టిగానే ఇస్తాడు చందు అని చెప్పింది సారిక. ఇంకా ఏం చేయాలో, ఈ ఇన్ఫర్మేషన్ చందుకి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూనే. సరేమ్మా, నాకు తెలిసిన వాళ్ళకైతే ఎవరు లేరు, బట్ నాకు తెలిసిన వాళ్ళకి తెలిసేమో అడిగి ఆ ఇన్ఫో నీకు ఖచ్చితంగా ఇస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓకే అంటే కూడా నీకు అది మెసేజ్ చేస్తాను, ఓకే అని అడిగింది మధు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని కాల్ పెట్టేసింది. మధు రిప్లై తనకు వచ్చాక ఎలా చెప్పాలా అనుకుంటూ చందు క్యాబిన్ వైపు అడుగులు వేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఇంకా చందు సారికల భార్య వేట మొదలైంది. చందు భార్య వేట మొదలైంది చందు సారికల ఈవినింగ్ అయ్యేసరికి ఈసారి చందు కాకుండా ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. రే ఏంట్రా ఇది, ఒక్కరోజుకి నాకు ఇంత పిచ్చెక్కింది, ఒక్కొక్కరు ఇంత వెంటలు ఎక్కిస్తున్నారేంట్రా? ఇలా అయితే ఎప్పుడు మనకు ఒక మంచి అమ్మాయి దొరికేది, ఎప్పుడు మనం ఇంటికి పట్టుకెళ్ళేది? పోనీ మనం ఏమైనా ఎవరు ప్రపంచంలో చూడని క్వాలిటీస్ కోసం, దొరకని పర్ఫెక్ట్ మనిషి కోసం చూస్తున్నామా అంటే అది కాదు. సింపుల్గా కొంచెం అందం, చాలా మంచితనం, సరిపడా తెలివితేటలు, ఇవేగా చూస్తుంది. ఇవి కూడా ఎక్కువ అని అరిచాడు ఆకాశం వైపు చూస్తూ చందు. చందు కామ్ డౌన్ అంటూ చందు భుజం మీద చేయి వేసి, నువ్వే అన్నావుగా ఒక్కరోజు అని, ఇది జస్ట్ 1 day మా, ఇంకా 8 days ఉన్నాయి, అందులో ఇంకా బార్డర్కి వెళ్ళకుండా చూసుకుందామన్నా అట్లీస్ట్ 5 days. సో చిల్, కూల్గా ఉండు, వచ్చేసింది నీ మేడం అని చందుని కామ్ చేసింది సారిక. మొత్తానికి ఆ రోజు వేటలో ఓడిపోయామని బయటికి చెప్పకుండానే ఒప్పుకుంటూ ఎవరికి వాళ్ళకు వాళ్ళు దారి తీశారు. చందుకు అలా చెప్పడం అయితే చెప్పింది కానీ దొరకాలి గాడ్ అనుకుంటుంది ఇంటి సారిక మనసులో. ఫుల్ టైర్డ్ అయి వచ్చిన మధు ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేసి తారిక ఇచ్చిన ఫుడ్ తింటూ ఒక ఇంగ్లీష్ మూవీ పెట్టింది. అది క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ కోసం యాక్టర్ని హైర్ చేసుకునే ఫేక్ డేటింగ్ మూవీ. అది చూడగానే పొలమారింది మధుకి. హే నెమ్మది అంది తారిక మధు తల్లిని తడుతూ. సారీ, అది చూడగానే నా ఫ్రెండ్ సారిక ఉంది కదా, తను గుర్తొచ్చింది. ఎందుకు అంటున్నట్టుగా చూసింది తారిక మధు వైపు. తన ఫ్రెండ్ ఒకరు ఉన్నారులే, అదొక పెద్ద స్టోరీ. సింపుల్గా తనకు పెళ్ళయింది అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో, నిజం చెప్పే పొజిషన్లో తను లేడు. సో ఒక అమ్మాయిని యాక్టర్గా తీసుకెళ్దామని సారిక ఏమో బిజీగా ఉందని నన్ను అడిగింది. నా బాస్ గురించి తెలిసిందేగా, అదే చెప్పా. ఏం చేస్తున్నారో ఏంటో, రేపు ఒకసారి అడిగి తెలుసుకోవాలి అంటూ తినడం పూర్తి చేసి కిచెన్ వైపు వెళ్ళింది మధు. మూవీ చూస్తూ కూర్చుంది తారిక. నెక్స్ట్ డే కూడా మన వేటగాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు వాళ్ళ వేటల్లో. బట్ వీళ్ళకి సీన్ లేదు, కావాల్సిన వాళ్ళు రావట్లేదు. నెక్స్ట్ డే కూడా స్కోర్ 0. ఒక పక్క పాపం వీళ్ళు అలసిపోయి చేతులు కాళ్ళు ఎత్తేసిన ఆ ఈవినింగ్కే ఇంకో పక్క మధుకి కాల్ వచ్చింది తారిక నుండి.
ఏ తారి ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు అంటే ఫోన్ మాట్లాడుతూనే వర్క్ చేస్తుంది మధు. అని మాట్లాడకుండా నసుగుతుంది తారిక. తను మాట్లాడుతుందిలే అని చెవిలోనే ఫోన్ ఉంచుకొని పనిలో ఉంది మధు. అదే మధు, నైట్ నువ్వు చెప్పావు కదా. ఏంట్రా? అదే నైట్ చెప్పావు కదా ఆ మూవీ, ఫేక్ డేటింగ్, ఫేక్ మ్యారేజ్, అది చేస్తున్న పనిని పక్కన పడేసి పూర్తి కాన్సన్ట్రేషన్ తారిక మీద పెట్టింది. అయితే అదే తను ఎలానో నీ బెస్టీ కదా, తన ఫ్రెండ్ ఆ పర్సన్ మంచివాడైతే 10 డేసే కదా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? రే ఏంటి సీరియసా? తను మనకు పరిచయం కూడా లేదు కదరా, ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఏం చేస్తావు అని ఇంకా చాలా ఉన్నాయి ఆలోచించాలి అంటే. అయినా ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఏ జాబ్ దొరకట్లేదనా? మనం స్టార్ట్ చేసి మంత్ కూడా అవ్వాల, అప్పుడే ఏం దొరకవు తెగ. సో గప్చుప్ సైలెంట్గా ఉండు అని సీరియస్ అయింది మధు కన్సర్న్తో. బట్ ఆలోచించారా? నీ ఫ్రెండ్ చెప్పింది కదా మంచి పర్సన్ అని, తనకి కుదరకే కదా. అండ్ పాపం ఆ అబ్బాయికి ఏం అవసరం ఉందో పాపం కదా అంది తారిక. సర్లే ఆగు, నైట్కి ఇంటికి వచ్చాక థింక్ చేద్దాం, ఇప్పుడైతే నువ్వు సైలెంట్గా ఉండు పా అంటూ కాల్ కట్ చేసి ఏంటో పిచ్చి పిల్ల అనుకుని వర్క్లో మునిగిపోయింది మధు. ఇంకా మ్యాటర్ మర్చిపోయి నైట్ ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళిన మధు అవసరానికి వెంటబడే చెల్లిలా అన్ని దగ్గరుండి మరీ చేస్తుంది తారిక. ఇదంతా ఎందుకో ఏం అర్థం కాలేదు మధుకి. బట్ ఎప్పట్లా కంగారు పడకుండా వెయిట్ చేస్తుంది. ఎంతసేపటికి ఆ టాపిక్ రావట్లేదు అని ఇక తారికనే స్టార్ట్ చేసింది. మధు, అదే నైట్ ఇంటికి వచ్చాక సారికని అడిగి అన్నీ తెలుసుకుంటా అన్నావు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అండ్ మంచోడా కాదా ఇలా అని మధు ఫేస్ వైపు చూస్తుంది తన రెస్పాన్స్ కోసం తారిక. వావ్ తారి, నువ్వు సీరియస్గా ఉన్నావా? వావ్, అవునులే, లేకపోతే ఈవినింగ్ కాల్ ఎందుకు చేస్తావు? సరే అన్నీ కనుక్కుంటా ఇప్పుడే, బట్ విను, తను మంచివాడు అయితేనే నువ్వు వెళ్ళేది, విన్నావా? మంచివాడు అయితేనే అని మళ్ళీ నొక్కి వక్కానించింది మధు. సరే అన్నట్టుగా తల ఊపింది తారిక బుద్ధిగా. తన ఫ్రెండ్ బిహేవియర్కి తనే ఆశ్చర్యపోయి అగ్రిమెంట్స్ చేసుకోవాలి కూడా అని, అయినా వాళ్ళకి ఎవరైనా యాక్టర్స్ దొరికితే ఇదంతా ఉండదుగా అనుకుంటూ తన ఫ్రెండ్కి కాల్ చేయడానికి ఫోన్ కోసం లేచింది మధు. తనని చూసి నవ్వుకుంది తారిక. కాల్ చేసి అన్నీ మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక రేపు మీట్ అవుదాం ఈవినింగ్ 4కి అనుకున్నాక మధు తారికకి సేఫ్ చట్టాల బుక్ తీసింది. ఇందాక డిస్కస్ చేసినట్టే రూల్ నెంబర్ 1, అగ్రిమెంట్స్ కంపల్సరీ, నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు ఇలా అన్ని డీటెయిల్స్ ఉండాలి, నీ సేఫ్టీకి ఓకే అన్నట్టుగా తల ఊపింది తారిక. నెంబర్ 2, నీకెప్పుడు తను మిస్బిహేవ్ చేసినట్టు అనుమానం వచ్చినా వెంటనే స్టార్ట్ అయిపోవాలి వెంటనే. నెంబర్ 3, మీ ఇద్దరి దగ్గర కాదు, ఈ అగ్రిమెంట్స్ ఒక కాపీ నా దగ్గర కూడా ఉండాలి. ఇలా ఒక 10 రకాల వార్నింగ్లు ఇచ్చింది ఇవ్వకుండా ఇస్తూనే ఉంది. ఇదంతా విని తారికకి నీరసం వచ్చింది. అప్పటికీ వదలకుండా 1 గంట వాయించి ఇంకా టైర్డ్ అయ్యా అనుకుంటా వెళ్ళి పడుకుంది మధు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ చాలా డేస్ తర్వాత హ్యాపీగా పడుకుంది తారిక. తన మనసు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. ఆ మనీ కొంచెం ఎర్న్ చేసి తెచ్చుకుంటే తన ఖర్చులకి అవసరాలకి ఉపయోగపడుతుంది జాబ్ వచ్చే వరకు. ఆ తర్వాత హ్యాపీగా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడంటే మధుకు పెద్ద భారం లేదు, ఫ్యూచర్లో ఖర్చులు అవసరాలు పెరుగుతాయి, మధుని ఇబ్బంది పెట్టకూడదు, ఎలా అయినా రేపు తెచ్చుకోవాల్సిందే అని డిటర్మినేషన్తో పడుకుంది తారిక ప్రశాంతంగా. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసింది. చాలా రోజుల తర్వాత మంచి నిద్రపడడం వల్ల ఏమో తారిక మూడంతా చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంది. ఆ గాల్లో వైబ్స్ని బట్టే తెలిసిపోతుంది ప్రతి ఒక్క చూసిన వాళ్ళకి. ఓయ్ ఏంటి మేడం, నిజమైన హస్బెండ్ని కలవడానికి వెళ్తున్నట్టు సూపర్ ఫ్రెష్గా రెడీ అయ్యావు అంది మధు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన పని తను చేసుకుంటుంది తారిక. తారిక మధు ముందుకొచ్చి, ఓయ్ అక్కడ కూడా ఇలా ముద్ద మొహంలో పెట్టుకొని ఉండకు, కొంచెం ఎనర్జెటిక్గా ఉండు సరేనా అంది మధు. ఓకే అని కళ్ళతోనే సమాధానం ఇచ్చింది తారిక. సరే 4కి లింక్ పెడతా, అక్కడ మీట్ అవుదాం, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తా అని ఆఫీస్కి స్టార్ట్ అయింది మధు. ఈవినింగ్ రెడీ అయ్యి 4 అయ్యేసరికి మధు పంపిన కాఫీ కెఫ్కి వచ్చింది. ఒక 5 మినిట్స్లో మధు కూడా రీచ్ అయింది. వచ్చి రాగానే తన చేతితో తారికకి దిష్టి తీసి, ఎంత ముద్దుగా ఉన్నావే, నేనే అబ్బాయిని అయితే మాత్రం వెంటనే ఓకే చేసేస్తా అన్నట్టు అలా సరదాగా కబుర్లో పడ్డారు. ఒక 10 మినిట్స్కి సారి అని చందు అక్కడికి రీచ్ అయ్యారు. అదిగో వాళ్ళు వచ్చారు అన్న మధు పిలుపుకి ఏదో ఆలోచనలో ఉన్న తారిక స్పృహలోకి వచ్చి పలకరింపుకు లేచి నిల్చుంది. చందుని చూడగానే ఒక అరవిచ్చుకునే రోజాల బ్రైట్ స్మైల్ వచ్చింది తన మొహంలో. చేయి చాచింది హ్యాండ్ షేక్కి. తనని చూసిన చందు ఒక్క సెకండ్ అలా ఆగిపోయాడు. బ్లాక్ శారీలో హెయిర్ లూజ్గా వదిలేసి, సింపుల్ ఇయర్ రింగ్స్, నో మేకప్,
ఒక మాటలో చెప్పాలి అంటే కళ్ళు తిప్పుకోకుండా చేసేంత ఆకర్షణీయంగా ఉంది తారిక. చందు అలానే చూస్తూ కూర్చున్నాడు తన చైర్లో. తారిక చేయి కూడా అందుకోవడం మర్చిపోయి. ఎపిసోడ్ నెంబర్ 3 ద అగ్రిమెంట్. చందు చెప్తాడేమో అని 5 minutes నుండి ఆ టేబుల్ దగ్గరే కూర్చున్న వాళ్ళు వెయిట్ చేయడం తప్ప చందు రోబోలా అలా స్టక్ అయ్యే చూస్తూ ఉన్నాడు. తారిక కూడా అలానే చూస్తూ ఉంది. కానీ పక్కన సారికకి మధుకి వచ్చింది తలనొప్పి. ఇక లాభం లేదని గొంతు సవరించుకుంది సారిక. దెబ్బకి లోకంలోకి వచ్చిన చందు తన మెడవెనక రుద్దుకుంటుంటే తారిక ఏమో నేల చూపులు చూస్తూ కళ్ళు ఫాస్ట్గా తిప్పుతుంది. ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ని మరింత ఆక్వర్డ్ చేయడం ఇష్టం లేక సారిక అని చెప్పడం స్టార్ట్ చేసింది డీటెయిల్స్ అన్నీ. అది జరుగుతున్నంతసేపు మధు తారిక సరదాగా వింటుంటే చందు మాత్రం ముభావంగా కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ సీరియస్గా. కొత్త వాళ్ళతో ఇంతేలేని చందు స్వభావం తెలిసిన సారిక చెప్తూ ఉంది. అంతా విన్నాక మధు వదిలిపెట్టిన బాణంలో దూసుకొచ్చింది. అగ్రిమెంట్స్ అంటూ తన డిమాండ్స్, నా ఫ్రెండ్ సేఫ్టీ అంటూ ఎప్పుడు లేనిది చందు సీరియస్గా లేచి నిల్చున్నాడు. పద సారిక వెళ్ళిపోదాం. చందు రియాక్షన్ సారికకే కొత్తగా అనిపించింది. శత్రువు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇలా బిహేవ్ చేయని చందు ఏంటి ఇక్కడ ఇలా చేస్తున్నాడు అని. తను చైర్ నుండి లేచి నెమ్మదిగా చందు భుజం దగ్గర షర్ట్ని లాగి తనని కిందకి వంచి, నాయనా చంద్రం, నువ్వు మర్చినట్టున్నావు, మన దగ్గర టైం వారం అంటే 6 days కూడా లేవు. కొంచెం ఆలోచించిన ఆయన, ఇది నీ క్యారెక్టర్ మీద వేసిన నిందన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ వాళ్ళకి నువ్వు తెలీదు. సో వ్యాలిడ్ కదా, సో ప్లీజ్ కూర్చో అని కూర్చోబెట్టింది సారిక. కూర్చోవడం అయితే కూర్చున్నాడు కానీ మొహం ఎవరు చూడలేనంత అందంగా పెట్టి కూర్చున్నాడు. అంతలోకి మేడం మధు మళ్ళీ వచ్చారు. ఈసారి ఆగి దొంగ నవ్వులతో. ఏంటన్నట్టు చూసింది సారిక. మరేమో ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పడం మర్చాను, మన తారికకి ఒక బేబీ ఉంది, తను కూడా తారికతోనే ఉంటుంది. వాట్ అంటూ లేచాడు చందు. ఈసారి తల పట్టుకుంది సారిక. అమ్మ మధు, ఈ మ్యాటర్ను ముందు చెప్పాలి కదా, ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పు. తారిక గారి హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అవతల ఫ్యామిలీ చెప్పమ్మా అన్నీ. ఇంకెక్కడ ఎందుకు యాక్ట్ చేయడం, పదరా చందు వెళ్దాం అని లేచింది. ఇంకెవరూ లేరు అంది తారిక కంగారుగా, ఈ ఛాన్స్ కూడా పోతుందేమో అని. ఇంకా ఏ ఇబ్బందులు ఆర్ ప్రాబ్లమ్స్ లేవు, ఇదొక్కటే మా సైడ్ నుండి అంది నెమ్మదిగా. హే అది కూడా మంచిదేగా, వెళ్ళే 3 years అయిందన్నారు, సో బేబీ ఉండొచ్చు కదా అంది సమర్థింపుగా మధు. చందు సారిక సైలెంట్గా కూర్చున్నారు. ఇంకా చిన్నపిల్లలా చేస్తే బాగోదని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. చందు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ తన మెడవెనక చేత్తో రుద్దుకుంటున్నాడు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అర్థం కావట్లేదు సారికకి, బట్ అర్థమవుతుంది తను స్ట్రెస్లో ఉన్నాడని. నెమ్మదిగా తన చేతి మీద చేయి వేసింది. అది చూసి సారిక వైపు తిరిగి ఐఎమ్ ఓకే అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చాడు చందు. వాళ్ళిద్దరినీ చూస్తున్న తారిక ఆపోజిట్ సైడ్ నుండి. ఇందులో మధు, మీకు టైం తక్కువ ఉంది, మంచి సెన్స్ ఉన్న యాక్టర్స్ దొరకట్లేదు, శాలరీ చూస్తే బాగుంది, నా ఫ్రెండ్ కూడా జాబ్ కోసం చూస్తుంది, సో వై నాట్ అండి అంది మధు. చందు సైలెంట్గానే ఉన్నాడు. ఒక 2 minutes తర్వాత సరే అండి, బాగా ఆలోచించి రేపు ఈవినింగ్కి మీకు చెప్తాను నా డెసిషన్, థ్యాంక్ యూ అని నమస్కారం చేసి రాసారి కారులో వెయిట్ చేస్తుంటాను అని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సారిక వాళ్ళతో కొన్ని సెకండ్స్ మాట్లాడి సరే రేపు చెప్తాను అని కారు ఎక్కింది. ఇద్దరు స్టార్ట్ అయ్యారు. రే ఆలోచించు, మధు చెప్పింది పాయింటే, మనకి టైం తక్కువ ఉంది, ఎవరు దొరకట్లేదు, ఈ 5 daysలో దొరుకుతారో కూడా లేదో తెలీదు, వాళ్ళ టంగ్ స్లిప్ అయినా బాగా యాక్ట్ చేయకపోయినా మంచి కోడలుగా లేకపోయినా మనకే మైనస్. తారిక అయితే అమ్మాయి బాగుంది, అందంగా ఉంది, ఆలోచన ఉన్నట్టుంది, అండ్ పాప అంటావా అది అసలు ప్రాబ్లమే కాదు. 3 yearsలో మీరు బేబీ ప్లాన్ చేసి ఉండొచ్చు కదా, బాగా ఆలోచించు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, ఏ డెసిషన్ అయినా, అది నాకు నమ్మకం ఉంది అని చందు నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో ఇంకా సైలెంట్గా ఉంది. ఇంటికి వచ్చిన మధు డోర్ తీస్తుంటే తారిక పక్కింటికి వెళ్ళి తృష్ణాన్ని తీసుకొచ్చింది. ఏ నాన్న, ఆంటీని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా, గుడ్ గర్ల్, పదా నాన్న స్నానం చేయించి బోగడతా తినేసి ఆడుకుందాం సరేనా అంటున్న తారిక నుండి పాపను లాక్కొని, రే తృష్ణ, అమ్మతో కాదు అత్తతో ఆడుతావు కదా నువ్వు, అమ్మకి నో చాక్లెట్స్, అన్నీ అత్తకే, పద స్నానం చేద్దు అంటూ ఆటడిస్తూ ఉంటే వేడి నీళ్ళు పెట్టడానికి లోపల వెళ్ళింది తారిక వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ. స్నానం చేయించి పాపకి ఫీడ్ చేస్తున్న తారిక చూస్తూ మధు బౌల్ని పాపని తీసుకుని తను ఫీడ్ చేస్తూ, ఏంటి మేడం గారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, ఓ వెయిట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఎప్పుడు ముద్దపప్పులా ముంగపప్పులా ఉండే నువ్వు
ఈరోజు ఏంటి అక్కడ తెగ హుషారుగా, అది కూడా ఫస్ట్ మీట్లోనే. ఏంటి సంగతి మేడం అంది భుజంతో భుజానికి డాష్ ఇస్తూ. అదేం లేదురా మధు, జస్ట్ హ్యాపీనెస్, ఇప్పటికీ ఏం చేసే ఛాన్స్ వచ్చిందని. అని ఇంకా హుషారు అంటావా, తమరే కదా మేడం ఇలా ఉండకు అలా ఉండు అని పెద్ద పెద్ద క్లాసులు పీకారు మార్నింగ్, అందుకే తల్లి అంది నమస్కారం చేస్తూ పైకి లేచి. ఇప్పుడు మీరు సెలవిస్తే నేను స్నానం చేసి వస్తా అని పారిపోయింది మధు కొట్టడానికి లేచిందని. నీట్గా ఫ్రెష్ అయింది. ఈరోజు ఏంటో చాలా ఇయర్స్ ఆఫ్టర్ అద్దంలో తనని చాలాసార్లు చూసుకుంది. హ్యాపీగా ఉంది చాలా. తను రేపు ఓకే అంటే కొన్ని షాపింగ్స్ చేయాలి, అవి లిస్ట్ రాసుకుంది. తిని మధుతో సెటిల్ అయింది టీవీ ముందు. ఇక్కడ చందు పరిస్థితి ఇంకో రకంగా ఉంది. తనని హైర్ చేసుకోవడమే నచ్చలేదు, బట్ ఇంకొకరు దొరుకుతారు అనే గ్యారంటీ లేదు. సారిక తనతో కారులో చెప్పిన మాటలన్నీ ఆలోచించాడు. అలా సోఫాలో వెనక్కి వాలాడు. గతంలోకి మనసు పరుగులు తీస్తుంది. తన ప్రేయసి వడిలో పడుకున్నాడు చందు చిన్నపిల్లాళ్ళ. తనేమో చందు తలనిమురుతుంది. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నీకు అడిగింది తను నెచ్చలి. మొదట అమ్మాయి, ఆ తర్వాత ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, బట్ ఫస్ట్ మాత్రం నా బుడ్డి ప్రిన్సెస్ కావాలి. తను అచ్చం నా ప్రిన్సెస్, నా క్వీన్లా ఉండాలి అమ్మ కుట్టి. అది గుర్తు రాగానే కంట్లో నుండి నీళ్ళు. ఇక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని సారికకు కాల్ చేసి చెప్పి వెళ్ళి పడుకున్నాడు రేపటికి స్వాగతం పలుకుతూ. మార్నింగ్ సారిక కాల్తో నిద్రలేచిన చందు చెప్పరా అన్నాడు ఇంకా మత్తులోనే. రే లేవలేదా, అదే కిడ్నీ మీట్ అవ్వాలి అన్నావు కదా, తారిక నెంబర్ పంపింది మధు, అది నీకు పెట్టా చూడు. దెబ్బకి తనున్న సిచ్యువేషన్ గుర్తొచ్చి మొత్తం పోయి లేచి కూర్చున్నాడు. త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని ఏదో తిన్నాను అనిపించేలా తిని స్టార్ట్ అయ్యాడు. ఒక కిడ్నీ మీట్ అవ్వడానికి నర్వస్గా. నైట్ మధు కాల్ చేసి చెప్పింది సారిక. ఇంకా వీళ్ళు పడుకుందాం అనుకునే టైంలో రేపు తృష్ణాన్ని చూడాలి అనుకుంటున్నాడు చందు అని. ఇంట్లో అయితే బెటర్ అని ఇంటికి వచ్చేమంది మధు. లొకేషన్ ఎలానో సారికకి తెలుసు, సో తారిక నెంబర్ పంపింది. తను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు చందు వచ్చే టైంకి అని. నైట్ అంతా నిద్రలేసరిగ్గా తారికకి. ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంది. మధుని ఉండమని అడిగింది, అట్లీస్ట్ చందు వచ్చే వరకైనా. అసలే చందుకి ఆఫర్ ఇవ్వాలని లేదు, బట్ చాయిస్ లేకే ఇస్తున్నాడని తెలిసి. అంతలో కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ తీసి వచ్చిన చందుని చూసి లోపలికి వచ్చి కూర్చోమంది మధు. అబ్బా భలే ఉన్నారండి బ్లాక్ అండ్ బ్లాక్లో అనడం, చందుకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొంచెం ఇబ్బందిగా స్మైల్ చేస్తూ కూర్చోవడం. ఇంతలో తారిక తెచ్చిన కాఫీ మధు తీసుకొని చందుకి సిప్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సో మీట్ అవ్వండి తృష్ణని కాఫీ తాగాక. నేను ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నా, ఇంకా ఒక 30 minutes లేట్ అయినా హాఫ్ అవర్ ఫుల్ డే అంటాడు మా బాస్ శాలరీ కట్ చేస్తూ. సో వెళ్ళొస్తానండి, సీ యూ అని తారికకి ఉండు అని అడిగే ఛాన్స్ ఇవ్వకుండా పారిపోయింది మధు. దొంగ మొహంది అని తిట్టుకుంది తారిక. చందు అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే తనకి ఎలా మాట్లాడో అలా అర్థం కావట్లేదు. ఇంకా లాభం లేదని ఊయాల్లో ఉన్న పాపని తీసుకొచ్చింది. తను చూడగానే పైకి లేచి నిల్చున్నాడు నర్వస్గా. బేబీని చూడాలని లేదు తనకి. తన కళలు అన్నీ గుర్తొస్తున్నాయి. తారిక వాయిస్తో ఈ లోకంలోకి వచ్చాడు. చిన్ని పాదాలు, చిట్టి వేళ్ళు, ఏ పింక్ కలర్ షేడ్ కూడా ఇంత అందంగా ఉండదు అని అనిపించేంత పింక్ షేడ్ పాదాలు. వాటిని అలా తాకాడు. నా నిద్ర ఎవర్రా పాడు చేసింది అన్నట్టు బేబీ కదిలింది ఈ లోకంతో సంబంధం లేకుండా. తన చిన్ని తలని నిమిరాడు తారిక చేతుల్లో నుండి తీసుకుని. మెత్తనైన పట్టు లాంటి హెయిర్. అంతలో ఆ లిల్ ఏంజల్ చందు వేలును పట్టుకుంది. వేలు కాదు, తన జీవితాన్నంతా పట్టుకున్న ఫీలింగ్ కలిగింది తనకు. సైలెంట్గా బేబీతో కూర్చున్నాడు సోఫాలో. ఏంటో చూపు తిప్పలేకపోతున్నాడు. వదలాలని అనిపించట్లేదు. తను కిడ్నీ ఇంతలా ఇలా మీట్ అవడం ఇదే ఫస్ట్ టైం. సిబ్లింగ్స్ కూడా ఎవరూ లేకపోవడం. సో అప్పటి వరకు అలాంటి ఛాన్స్ రాలేదు. అప్పటి వరకు ఎలా అయినా వేరే వాళ్ళు దొరికితే బాగుండు, రిజెక్ట్ చేసేద్దాం అనుకున్న చందుకి ఇప్పుడు ఏమైనా కూడా యాక్సెప్ట్ చేసే మూడ్లోకి తెచ్చేసింది బుడ్డిది. అంతలోకి తారిక గొంతు సవరించుకోవడంతో స్పృహలోకి వచ్చాడు చందు. 20 minutes నుండి ఇలానే ఉన్నారు, ఇంతకి డీల్ ఓకే అయినట్టేనా అంది తారిక పొడిగా. ఓకే అండి, డీటెయిల్స్ చెప్తాను నైట్ ఆర్ రేపుకి అని మళ్ళీ మాట్లాడకుండా బేబీని చూడటంలో మునిగిపోయాడు. తను రూడ్గా కోల్డ్గా మాట్లాడిన విధానానికి నొచ్చుకున్నా సైలెంట్గా అలా ఉంది తారిక. అలా ఇంకో 30 minutes గడిచాక పాపని ఇస్తారా, పాలు పట్టాలి అంది తారిక. అంటూ అందించాడు. ఇవ్వాలని లేదు, బట్ తప్పదు. పాప ఏజ్ ఎంత అండి అన్నాడు తారికని చూడకుండానే.
December 25కి 1 year వచ్చిందండి అంది తారిక. పాప డాడీ గురించి తెలుసుకోవాలి అని ఉంది. అండ్ ఇంకా డీటెయిల్స్ తనకి రేపు ఇంటికి వెళ్ళాక వీళ్ళిద్దరు యాక్టింగ్ భయపడకుండా ఇబ్బంది లేకుండా తెలుసుకోవాలి ఉంది. బట్ అడగాల వద్దా, పర్సనల్సా ఇవి, బౌండరీస్ క్రాస్ చేయడం అవుతుందా, సరే పోనీ ఈ మ్యాటరే చెప్పి కొన్ని తెలుసుకుందామా అన్న థాట్స్లో ఉండి తల లేపగానే అటు తిరిగి ఉన్న తారికను చూసి అర్థమైంది బ్రెస్ట్ ఫీడ్ చేస్తుందని. ఇంకా అక్కడ ఉండలేక తర్వాత కలుస్తా అండి అని పారిపోయి కార్లో కూర్చొని నర్వస్నెస్తో వచ్చిన టెన్షన్తో ఆయాసపడుతూ కార్ స్టార్ట్ చేశాడు కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకుని. ఇదంతా డోర్ దగ్గర నుండి చూస్తున్న తారిక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జర్నీ బిగిన్స్. బ్యాక్గ్రౌండ్లో సఖీ సాంగ్ ప్లే అవుతుంది. ఓ సేమ్ టేస్ట్ ఏమన్నారు సీరియస్గా అడిగాడు చందు. అదే అండి సేమ్ టేస్ట్ అన్నాను. ఎవరిది నేను సీరియస్గా చూసి అడిగి సాంగ్ ఆఫ్ చేయడానికి చెయ్యి ముందుకి చాచాడు. తృష్ణది అనగానే ఆపేసి తారిక వైపు చూశాడు. తృష్ణది మీది అంది బాధగా చూస్తూ తారిక. అది అర్థమై మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు చందు. మళ్ళీ గొంతులో హుషారు తెచ్చుకొని తృష్ణ కూడా ఇంతే అండి, మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్కి ఏడుస్తుంది, బట్ కొన్ని ఉంటాయి నవ్వుతూ ఉంటుంది, అందులో ఇది కూడా ఒకటి. అలా మాట్లాడుతున్న తారికను చూసి చూసి ఒక 10 minutes ఇక ఆగలేక, ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉంటారా, నన్ను డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయిస్తారా ప్లీజ్ అని కొంచెం గట్టిగా అన్నాడు చందు. ఇంకా ఆగలేకపోయింది తారిక. అసలు మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ నుండి చూస్తున్నా, అసలు ఒక మనిషిలా కూడా చూడట్లేదు నాతో, ఏంటి మీకు ప్రాబ్లం, మాట్లాడదామన్నా మాట్లాడనివ్వట్లేదు, మాట్లాడినిస్తేనే కదా తెలిసేది, నాకు ఇంకో చాయిస్ లేదు, అదే నా ప్రాబ్లం అని బర్స్ట్ అయ్యాడు చందు గట్టిగా అరుస్తున్నట్టు. ఇక తృష్ణ ఏడవటం స్టార్ట్ చేసింది. దాన్ని చూసి సైలెంట్ అయిపోయాడు చందు. నాకు ఇంకో చాయిస్ లేదు, వినాలని తెలుసుకోవాలని అస్సలు లేదు, అంతే. తారిక తృష్ణ బాధని తగ్గించడానికి ట్రై చేయడం స్టార్ట్ చేసింది కొద్దిసేపు తన బాధని పక్కన పెట్టి. అలా డ్రైవ్ చేస్తూ మధ్య మధ్య బ్రేక్స్ తీసుకుంటూ ఒక 6 hours రీచ్ అయ్యారు ఇంటికి. ఆఫ్టర్ 3 years తను పుట్టు పెరిగిన ఊరు అందాలని చూస్తూ అలా తన మనసులో చెప్పలేని ఒక మౌనమైన ఆనందం వస్తూ ఉంటే ఒక మౌనిలా డ్రైవ్ చేస్తూ అసలు తనకి ఎలా వెళ్ళాడో తెలియకుండానే ఇంటికి రీచ్ అయిపోయాడు ఒక మైకంలో. కార్ అయితే ఆపారు కానీ దిగట్లేదు ఇద్దరు. ఇన్నేళ్ల తర్వాత ఇలా ఇంటికి రావడం, తన పేరెంట్స్ని చూడటం, ఇలా చందుకి ఒక పక్క ఆనందం, ఇంకో పక్క నర్వస్, ఇంకో పక్క ఇబ్బంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ చుట్టుముడుతూ ఉన్నాయి ఓవర్వెల్మింగ్గా. తారికకేమో నర్వస్, నెక్స్ట్ ఏంటి కొత్త, ఇప్పుడు నేను కొత్త కోడల్నా అన్న ఫీలింగ్. ఇలా తృష్ణ గారికి మాత్రం అవేం తెలియదు కదా, చక్కగా పాలు తాగి అమ్మ వాళ్ళు హ్యాపీగా నిద్రపోతుంది లేదు తృష్ణ. కార్ ఫ్రంట్ వ్యూ నుండి చందు చూశాడు. ఇంటి నిండా తోరణాలతో చక్కగా అలంకరించారు, పండగ వాతావరణము, ఇన్నేళ్ల తర్వాత మేము వస్తున్నామనో అనుకుంటున్నాడు చందు. అంతలో లోపల నుండి రానే వచ్చారు, కారు నుండి వీళ్ళు దిగారు. తన అమ్మని చూడగానే కళ్ళు నీళ్ళు నిండుకొని ఏం కనబడట్లేదు. అక్కడ ఆవిడికి అదే పరిస్థితి, అక్కడున్న మోస్ట్ ఆఫ్ ద వాళ్ళది అదే సిచ్యువేషన్. తుడుచుకొని చూస్తున్నాడు ఆవిడ తనని, తారిక బేబీని ఆనందంగా ముచ్చటగా చూస్తూ హారతి ఇస్తున్నారు. ఒక పక్క ఆనంద బాష్పాలు జారవిడుస్తూనే. నాన్న కొంచెం దూరంగా ఉన్నారు, అమ్మ పక్కన చెరోవైపు తన ప్రాణ స్నేహితులైన హరి అండ్ అర్చన ఉన్నారు. వెనుక ఇంటిని చూసుకునే మనిషి గోదావరి కంటి చూపుతో చిరునవ్వుతోనే ఒకరినొకరు పలకరించుకున్నారు. రఘుపతి గారు అంటే చందు వాళ్ళ ఫాదర్, ఆయన దగ్గరలో వాళ్ళ మేనత్త మేనమామ ఉన్నారు. చందు మేనత్త మేనమామ హారతి ప్లేట్ గోదావరికి ఇచ్చేసి వీళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళారు అందరూ. చందు దగ్గర వాళ్ళ అమ్మ మీనాక్షి ఒదిగిపోయారో ఏడుస్తూ. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ఆ తర్వాత కోడల్ని దగ్గరికి తీసుకోబోతుంటే, తను కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే అది మధ్యలోనే ఆపి ఆవిడ దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత తన అటెన్షన్ నిద్రపోతున్న తృష్ణ మీదకి వెళ్ళింది. మిగతా అందరూ కూడా ఆవిడకి ఇచ్చేసారు ఆ ముగ్గురిని. తర్వాత పలకరిద్దాం, ఈ టైం మీనాక్షి గారిది అని. ఆ బేబీని తీసుకొని ఆవిడ వెంటనే పేరు అడిగి వయసు అడిగి అలా గోదావరిని రమ్మని వెంటనే ఏంటేంటో ప్రమాయించేస్తున్నారు. అవన్నీ ఆనందంగా చూస్తున్నారు చందు తారికలు. ఇలా ఇంకా ఒక్కొక్కరు పలకరిస్తుంటే చందు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కబుర్లు ఈ కబుర్లు. అంతలో తారిక వెళ్ళి రఘుపతి గారి కాళ్ళకు నమస్కరించి నన్ను ఆశీర్వదించండి మామయ్య అనంది. ఆయన ఇబ్బందిగానే ఆశీర్వదించి పైకి లేపారు. చెల్లమ్మ నా పేరు హరి అని, వదినమ్మ నా పేరేమో అర్చన అని. చందు స్నేహితులు ఇద్దరు చెరువువైపు తారిక చుట్టూ చేరిపోయారు. మేనత్త మేనమ్మ చందుతో మాట్లాడి తారికాని పలకరించి మేనత్త మీనాక్షి గారి దగ్గరికి వెళ్తే మామయ్యేమో వాళ్ళ నాన్న దగ్గరే సెటిల్ అయ్యారు.
చందు, రఘుపతి గారు ఒకరినొకరు దొంగచూపులు మొహమాటంగా చూసుకుంటున్నారు కానీ ధైర్యంగా ఒకరినొకరు చేరట్లేదు. ఇంతలో హరి మాటలతో ఆలోచనలతో ఉండి బయటకు వచ్చాడు చందు. చూసావా చెల్లమ్మ, ఇంటికి రాగానే మర్చిపోయాడు బావ నిన్ను అని ఏడిపిస్తున్నారు. మా వాడి ఇంటికి పండగ వాతావరణం ముందే వచ్చింది అని ఇలా కొద్దిసేపు కబుర్లు కాలక్షేపాలు అయ్యాక, రే పాపం టైర్డ్ అయి ఉంటారు, ఇంకా ఇబ్బంది పట్టడం ఇష్టం లేదు కానీ ఎలానో ఇక్కడే ఉంటారు కదా కొన్ని రోజులు, కాబట్టి రెస్ట్ తీసుకొని తిని పడుకోండి, రేపు కలుద్దాం అంటూ వెళ్ళిపోయారు. ఇంతలో బుడ్డదానికి స్నానం చేయించి కొత్త బట్టలు బంగారు గొలుసు వేసి దిష్టి తీసి గోదావరికి వాళ్ళ గది చూపించమని పాపకి ఏదో తినిపిస్తున్నారు మీనాక్షి గారు. చందు ఇద్దరు లగేజ్ తీసుకెళ్లి రూమ్లో పెట్టి తానిక వచ్చాక డోర్ క్లోజ్ చేసి, గుర్తుందిగా రూమ్ బయటే హస్బెండ్ అండ్ వైఫ్, లోపల నువ్వు యాక్టర్ నేను హైరర్ అంతే అని ర్యాష్గా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు టవల్ తీసుకొని. అలా బెడ్ మీద కూర్చుంది తారిక ఆలోచిస్తూ. అందరూ స్నానాలు అవి ముగించాక తినడానికి సిద్ధమయ్యారు. ఏదో తెలుగింటి విందు భోజనంలా ఉంది అక్కడ సీన్. కానీ నాకు ఏం సంబంధం లేదు ఈ ప్రపంచంతో అన్నట్టు మీనాక్షి గారు, పిల్లలు రండ్రా మీకు పెట్టేస్తా, మీ నాన్న తర్వాత తింటారంట అని ఆవిడ వడ్డాన్ని ప్రారంభించింది. అమ్మ ఏంటి ఇదంతా అన్నాడు చందు వాటిని ఉద్దేశిస్తూ. నేను చెప్తాగా అన్నట్టు ఆవిడ తిండి పదార్థాల పేర్లు మొదలుపెట్టింది. అవి బూరెలు, గారెలు, పరవన్నం, పులిహోర, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, నీకు ఇష్టమైన సాంబారు, అప్పడం, ములక్కాయ, నీకు నచ్చే నా చేతి రోటి పచ్చళ్ళు, అది అమ్మడి బీరకాయ చట్నీ, ఇది గోంగూర చట్నీ, అది నీ ఫేవరెట్ పులావ్. అమ్మ 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 ఆపవే, నేను లిస్ట్ చెప్పమల్లా, ఏదో ఊరందరికీ బంతి భోజనంలా ఏంటిది, ఇవన్నీ తినలేము బాబు, అందులోనూ నైట్ టైం, నా వల్ల కాదు అని కంగారుగా భయంగా వాటిని చూసి చెప్తున్న చందుకి, రే ఈ ఒక్కసారికి కాదనుకురా అని చందు చేతిని పట్టుకుంది మీనాక్షి గారు. ఇంకా ఏమనాలో తెలియక అలా తనకు కావాల్సినవన్నీ పెట్టించుకున్నాడు. గారె కొంచెం, పులిహోర, పులావ్, తర్వాత రైస్ సంగతి చూద్దాంలేని, అమ్మ నువ్వు చెప్పినట్టు తింటున్నాగా కానీ నాకు నచ్చినట్టు నువ్వు తినిపించాలి అని అడిగాడు. ఎప్పుడో ఒకసారి కుదురుతుంది చందుకల అమ్మ చేతి వంట రుచి చూడటం, కానీ ఎప్పుడు తినాలి అనే అనుకుంటాడు. అలా అడిగే కొడుకు ఇన్ని ఇయర్స్ నుండి మిస్ అయిన మీనాక్షి గారు ఆనందంగా కూర్చున్న పక్కన తినిపిస్తూ. వాళ్ళిద్దరినీ చూస్తూ రెప్పవేయడం మర్చిన తారిక పక్కకి చేరి గోదావరి, అమ్మాయి గారు తినండి వాళ్ళంతే అని చేతితో మెటికలు విరిచింది ఆ తల్లి కొడుకులకి. తారికకి వడ్డించసాగింది. మనసు అంతా ఎంతో హ్యాపీగా ఉంది తారికకి కూడా. అవన్నీ చూస్తూ ప్రశాంతంగా తిని లేచారు ఇద్దరు. తిని అలా హాల్లో కూర్చున్నారు తల్లి, కొడుకు, కోడలు. ఇంతలో గోదావరి ఒక గిన్నెలో ఏదో పట్టుకొని తెచ్చి తారిక చందుల ముందు ఉన్న టీ పొయ్యి మీద పెట్టింది. చందు అమ్మతో బిజీగా ఉండి ఏం పట్టించుకోవట్లేదు కానీ తారిక ఏంటవి అని ముందుకు వంగి చూస్తున్నసరికి, సిలకల అమ్మాయి గారు అంది గోదావరి. సిలకలా అడిగింది తారిక. అదే అండి, భోజనం చేశాక ఇవి వేసుకుంటే మంచిది ఓ అని ఒకటి పెట్టుకుంది తారిక. గోదావరి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని చూస్తుంటే ఏంటన్నట్టు చూసింది తారిక. మా అబ్బాయి గారికి మంచిగా భోజనం చేశాక ఇవి వేసుకోవడం అలవాటు ఈ ఇంట్లో. ఇప్పుడు మొన్న ఏదో సినిమాలో వచ్చింది, అలా మీరు పెడితే చూద్దామని అని కాలివేలతో ఆల్ఫాబెట్స్ మొత్తం రాసేస్తుంది గోదావరి. అది విని చందు ఇటు తిరగడం, తారికకేమో పొలమారడం ఒకేసారి జరిగాయి. మీనాక్షి కూడా సిగ్గుపడకండి రా చూద్దామని ఉంది. అన్నీ మంచిగా ఉండుంటే ఈ నట్టింట్లో ఈ 3 ఏళ్లలో ఎన్నో చూసేవాళ్ళం అని ఆవిడ బాధపడుతుంటే గోదావరి సిగ్గుపడుతుంది. ఇమాజినేషన్లోకి వెళ్తే చందు అమ్మ అని తలపట్టుకోవడం ఇవన్నీ తారిక చూసి నవ్వుకుంటుంది. వాళ్ళిద్దరూ అలా ఎవరి సాంగ్స్ వాళ్ళుండి, ఒకళ్ళ సాంగ్ ఒకళ్ళ సీను. ఈ భూమి మీదకి వచ్చాక తారిక చందు నోటికి అందిద్దామని ముందుకు తెస్తుంటే, అమ్మాయి గోరు అని అరిచింది గోదావరి. ఉలిక్కి పడి చేతిలో కిల్లి పడేసింది తారిక. అలా కాదండి, ఇలా ఇవ్వండి మీ వేళ్ళు, అబ్బా భలే ఉన్నాయి పొడుగ్గా నాజుగ్గా అని వేలికి పెట్టి ఇచ్చింది. ఇప్పుడు పెట్టండి అని అంటూ తారిక ముందుకు చాచింది ఇబ్బందిగానే. చందుకు అవన్నీ చెప్పలేనంత ఇరిటేటింగ్గా ఉన్నా తప్పదు, వాటిని అందుకున్నాడు. వీళ్ళిద్దరూ దూరంగా ఉన్న రఘుపతి గారు ముగ్గురు అది చూసి మురిసిపోయారు. అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాక కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు చందు. పాపని మీనాక్షి గారు తీసుకున్నారు. లోపలికి వచ్చిన తారిక చందుని చూసి సిచ్యువేషన్ అర్థమైంది. సో సైలెంట్గా బెడ్ సెట్ చేసుకొని చూస్తుంది. చందు గట్టిగా అరవాలని ఉంది కానీ తనకు తెలుసు అరవడానికి తారిక ఏం తప్పు చేయలేదు, చేయాల్సింది కరెక్ట్గానే చేసింది. అంతలోకి తారికకి కాల్ చేసింది మధు. తను ఆ కాల్లో ఉండగా ఫస్ట్ అయితే ఈ మూడ్ని సెట్ చేసుకోవాలి అండ్ వేరే చోట పడుకుంటే బెటర్ అని బయటకు వచ్చాడు. అదే టైంలో వాళ్ళ నాన్న బయట వాక్ చేస్తుంటారు.
ఆ మ్యాటర్ మర్చిపోయాడు చందు ఈ బీపీలో. ఇక ఆయన్ని చూసి ఆక్వర్డ్ స్మైల్ ఒకటి ఇచ్చి ఆయన ఏంటి ఎలా వచ్చావు అని చూస్తుంటే విజిల్ వేస్తూ 2 అడుగులు వేసి లోపలికి జంప్ అయిపోయాడు చందు ఏం చేయలేక. సారీ ఫర్ ద ట్రాఫిక్ నాయిస్ అండి. ఐ థింక్ రాంగ్ టైం చూసుకున్నా బాగా, కావాలని చేయలేదు. సో ప్లీజ్. ఎపిసోడ్ నెంబర్ 5 అమ్ముకుట్టి ప్రేమ కథ. రూమ్లోకి వచ్చేసరికి తారిక లోపల లేదు. లేదు అది చాలు, ఎటు వెళ్తే నాకే అని బెడ్ ఎక్కాడు పడుకుందామని. పాపం టైర్డ్ అవడం ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయాడు 5 మినిట్స్కే. మధుతో కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన తారిక నిద్రపోతున్న చందుని చూసింది. మబ్బు వెనకాల దాగి మత్తుగా నిద్రపోతున్న చందమామలా అనిపించాడు చందు. సైలెంట్గా వెళ్ళి లైట్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ చిన్న సౌండ్కే లేచేశాడు చందు. ఉన్నది ఒకే బెడ్ అవడం చేత దిగ్గులు లేచి కబోర్డ్లో ఉన్న చాప దిండు ఒకటి తీసుకొని కింద వేసి పడుకున్నాడు. అది చూసి తారిక తల పట్టుకొని అలా నిద్రలోకి జారుకుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చందుకి ఆ పర్ఫెక్ట్ స్మెల్కి లేచాడు నిద్ర. మార్నింగ్ లేవగానే తారికాని అలా చూస్తూ ఆ అందమైన పరిమళాలను పీలుస్తూ తల కింద చేయబెట్టుకుని విష్ణుమూర్తిలా పోజు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటికి అది గమనించిన తారిక ఇటు తిరిగి నవ్వగానే లేచి రూమ్లో నుండి ఏం పట్టనట్టు బయటకు వెళ్ళిపోయాడు. మత్తు దిగితే కానీ అర్థం కాల నైట్ ఎఫెక్ట్ పాపం. నైట్ అంతా కింద పడుకునేసరికి అలవాటు లేకపోయినా మొండితనంతో ఇప్పుడు రిజల్ట్ బయటకు వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు అబ్బా అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. గోదావరి గోదావరి అని పిలిచాడు. ఏంటి బాబు అనుకుంటూ వచ్చింది గోదావరి. గోపాలం ఎక్కడా? ఒళ్ళంతా నొప్పులు, మసాజ్ కావాలి అనేసరికి మాట పూర్తి అవ్వకముందే అమ్మ బాబోయ్ అంటూ కళ్ళు మూసుకొని లోపలికి పరిగెట్టింది గోదావరి. అటు ఇటు పక్కన పనిచేసే వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తే రఘుపతి గారు తల కొట్టుకొని కిచెన్లో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. పాపం ఇదేం బుర్రకెక్కించుకొని మూడ్లో లేని చందు ఏమైంది గోదావరికి గోపాలం అని అడిగితే అలా సిగ్గుపడుతూ పరిగెట్టింది. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా రన్నింగా అని. ఆయన కళ్ళు మూసుకొని పరిగెడుతుంది ఏంటి పిచ్చిది వెళ్ళో, ఏమైనా తగిలితే అని ఐబ్రో పైకెత్తి గోపాలం గోదావరిల గురించి తెగచించడం మొదలెట్టాడు చందు. ఈలోపు మురళి గారి నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి, ఓ సారీ మురళి గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏవేవో హడావిడి పనులు సడన్గా వచ్చేయడంతో మర్చిపోయాను అంటూ మాట్లాడాడు చందు. దాంతో ఏదో సీరియస్గా కొన్ని మినిట్స్. ఇంతలో కాల్ అవ్వగానే కిచెన్ నుండి రఘుపతి గారు చెప్తే కంగారుగా బయటకు వచ్చిన మీనాక్షి గారు కొడుకుని లేవమని చెప్తున్నారు త్వరగా. అబ్బా ఏమైంది మా అంటూ లేచి కూర్చున్నాడు చందు. రే మందమతి, అలా ఒళ్ళు నొప్పులు అని అరుస్తావేంట్రా? 5 వచ్చినా ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు. నేను దీనికి మందు ఇప్పిస్తా కానీ స్నానానికి రెడీ అవుపో అంటూ చందు చెప్తున్నా వినకుండా రూమ్లోకి తోసి తలుపు వేశారు. ఇదెక్కడి గోలండి బాబు, కింద పడుకొని నొప్పులు వచ్చాయి, అది నేను చెప్పినా తప్పేనా? వీళ్ళెక్కడ దొరికారండి నాకు అంటూ స్నానం చేయడానికి రెడీ అవుతున్నాడో లేదో బయట నుండి మీనాక్షి గారి అరుపు. రే బయటికి రా, అక్కడ కాదు వెనుక గార్డెన్లో అంటూ అనేసరికి అమ్మ నా వల్ల కాదే, నేను ఇప్పుడు 6 ప్యాక్ హీరోలా ఎక్స్పోజ్ చేయలేను అని మొత్తుకున్నా వినిపించుకోకుండా లాక్కెళ్ళి స్టూల్ మీద కూర్చోబెట్టి ఇక్కడే ఉండు వస్తా అని వెళ్ళేసరికి చందు పైన కూడా ఇంకో టవల్ వేసుకొని కప్పుకొని ఏంటో నాకు ఈ గోల చెప్తే వినరే. నాకు రాజుకి స్నానం చేసేటప్పుడు కూడా టవల్ కట్టుకొని చేయడం అలవాటురా బాబు అని అరుచుకుంటూ బోర్ కొట్టి పక్కన చెంబు పట్టుకొని దాని మీద ఇళయరాజా గారి రేంజ్లో తాళం వేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు చందు. అంతలోకి తన ముందు ఎవరో ప్రత్యక్షం అయ్యేసరికి ఎవరైనా తలపైకెత్తితే తారిక చీరను దోపి ఒక పక్క ఆయిల్ గిన్నెతో ఇంకో పక్క కుంకుడు రసంతో. ఇక చందు గారు ఈ భూమి మీద ఉంటారా? లేచి నిల్చున్నాడు బీపీతో. అంతలోకి అత్తయ్యా అని పిలిచింది తారిక. ఆవిడ రావడంతో సైలెంట్గా ఏం తెలియని బుద్ధిగా ఉన్న పిల్లోళ్ళ కూర్చున్నాడు. ఇదిగో అమ్మ అని ఏదో చెప్పబోతూ తారికకి చందుని చూసి రే వదవా ఆ టవల్ తీసి పక్కన పడే అంటూ లాక్కునేసరికి గుర్రుగా చూస్తున్నాడు చందు. ముందు అమ్మని, నెక్స్ట్ తారికని. అమ్మ నాకు నేను చేసుకుంటా వినవే అంటూ అడ్డపడబోతున్నారు. రే నోరు మూసుకోరా, ఓ మధ్యలో దూరతో ప్రతి దానికి. అయినా ఎంతమంది ఇలా చేయించుకోలే అనుకుంటారో, ఎంతమందికి అదృష్టం దొరుకుతుందో తెలుసా అంటూ చందు ఏదో చెప్పబోతున్నా వినే స్టేజ్లో లేకుండా, అయినా ఇక్కడ నీకు కొత్త ఎవరు, తన నీ భార్య, రాత్రి నొప్పులు అన్నప్పుడు గుర్తులేదా నువ్వు ఎవరా ఉన్నావో? ఓరి దేవుడో నువ్వులా తయారవేంటే? అమ్మ ఆపే నాన్నతో ఉండి నీకు కూడా నాన్నలా తయారయ్యావు అంటూ చెవులు మూసుకొని ఇక నోరు మూసుకోవడం కన్నా ఉత్తమమైంది లేదు అని ఆ రెండిటితో పాటు కళ్ళు కూడా ఎందుకులేని అవి కూడా మూసుకున్నాడు. ఇలా కానీ వెండు వెదవ అని నవ్వుకుంటూ మీనాక్షి గారు తారికకి ఎలా చేయాలో చెప్పి వెళ్ళింది. చందుకి మాత్రం ఇష్టం లేదు, బట్
ఇప్పుడు కానీ ఇక్కడ సైలెంట్గా లేడో అసలు తనని యాక్టింగ్కి ఎందుకు తీసుకొని వచ్చాడో అదంతా వృధా ప్రయాసే అవుతుంది. సో సైలెంట్గా ఒక పావు గంట పరిస్తే చాలు, అసలు ఈ ఫీలింగ్స్ అన్నీ తీసేయరా, గోపాలం నుండి వచ్చే మసాజే అనుకో, వాట్ ఏ సుఖం అన్న ఫీలింగ్ వస్తుంది అనుకుని తన మైండ్ని అటు అలా ట్యూన్ చేశాడు. తారిక గోరువెచ్చని ఆయిల్ని తీసుకుని బాడీ మీద వేస్తూ మసాజ్ చేసింది. తర్వాత హెడ్. మీనాక్షి గారు ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు పర్యవేక్షణాధికారిలా. చందు ట్యూన్ చేసిన ట్యూన్లోనే మైండ్ పెట్టుకోవడంతో ఒక పక్క రాజా గారు, రెండో పక్క రెహమాన్ గారి మ్యూజిక్ ఇచ్చిన ప్లెజర్లా మనసు అలా గాల్లో తేలుతూ ఉంది. అలా ఎంజాయ్ చేస్తూనే స్నానం కూడా ముగించేశాడు, చేయించుకున్నాడు. ఆ మైకంలోనే వెళ్ళి డ్రెస్ వేసుకొని అలా హాయిగా నిద్రపోయాడు. రూమ్లోకి వచ్చేది చూసిన తారిక అందంగా నవ్వుతూ తన చీర కూడా తడవడంతో ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆ స్మెల్కి లేచిన చందుకు ఎందుకో తెలీదు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఆ పర్ఫ్యూమ్ స్మెల్లో తనకి ఎంతో పరిచయం ఉన్న సువాసన. ఆఫ్టర్నూన్ భోజనం చేసే మూడ్ లేకపోయినా అమ్మ చంపడంతో సైలెంట్గా వెళ్ళి తినడం స్టార్ట్ చేశాడు చందు అందరితో కలిసి. గోదావరి వడ్డిస్తుంటే తను కూడా లాగి పక్కన కూర్చోబెట్టి ఇలా 5 తిని లేచి ఆ కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతలో గోదావరిని చూసి మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకొని చందు చిలిపిగా గోదావరిని టీస్ చేద్దామని, అవును గోదావరి మార్నింగ్ ఏంటి గోపాలని పిలువు అంటే తెగ సిగ్గుమొగ్గలవుతూ కిచెన్లోకి పరుగులు తీసావు, ఏంటి సంగతి అంటూ నవ్వుతుండేసరికి, రే ఆగరా నువ్వు నీ కోతి పనులు అంటూ మొట్టికాయ వేశారు మీనాక్షి గారు. అబ్బా ఏమ్మా అంటూ తన తల రుద్దుకుంటూ అడిగాడు చందు. అది అలా వెళ్ళడానికి కారణం నువ్వు నీ నొప్పులు అనేసరికి చందుకి ఏం చేయాలో తెలియలా. దాన్ని ఏదో ఏడిపిద్దాం అనుకుంటే సరదాగా, ఏంటో ఈరోజు ఏది ఎటు వెళ్ళినా అక్కడికే వెళ్తుంది, ఈరోజు నేను మాట్లాడకపోతే బెటర్ అని సైలెంట్గా ఫిక్స్ అయ్యాడు మోహన్ సీరియస్గా పెట్టుకొని. ఇంతలో గోదావరి ఇప్పుడు నాట్ అన్నట్టు, మీ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అమ్మాయి గారు అని అడిగింది. చందు ఏం పట్టించుకోకుండా మోహన్ అటు తిప్పుకొని కూర్చున్నాడు. తారిక చందు వైపు అందరి వైపు చూసి చెప్పడం స్టార్ట్ చేసింది. అది మా కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ వీక్ లైబ్రరీలో అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వీక్ కదా ఎర్లీ డేస్, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు సరిగ్గా. ఫ్రెండ్స్ అందరూ బంక్ కొట్టి మూవీకి వెళ్ళారు. నాకు ఆ మూవీ ఇష్టం లేదు, హాస్టల్కి వెళ్తే బోరింగ్, లైబ్రరీలోనూ ఎక్కువ మంది లేరు, సో అటు వెళ్ళా. చందు ఏమో సిన్సియర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, తను ఆల్రెడీ ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు అక్కడ. నేను ఒక బుక్ కోసం వెతికాను బట్ అక్కడ లేదు. సో ఆ లైబ్రరీ అన్నీ అడగడానికి వెళ్తే తనకేమో అప్పుడే కాల్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అయ్యి 4 డేసే అయినా చందు గారు తన నంబర్ 1 స్టూడెంట్ బుద్ధితో అప్పటికే ఆవిడ బ్రెయిన్ తినేశారు ఎవ్రీడే. సో ఆ బుక్ని వెతకమని చందుకు అప్పగించి తను కాల్ మాట్లాడుతూ వెళ్ళింది. అలా జరిగింది మా మొదటి పరిచయం. మరి లవ్ ఎప్పుడు వచ్చింది అమ్మాయి గారు అని డిసప్పాయింట్ అయిన ఫేస్తో అడిగింది గోదావరి. అబ్బా అన్నిటికీ ఆత్రమేనా నీకు గోదావరి అంది తారిక. క్షమించండి ఏదో కుతూహలం చెప్పండి అని గోముగా అడిగేసరికి ఇక తారిక నవ్వుకొని, నీకు కావాల్సినంత ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవ్వలేదు గోదావరి అని నవ్వుతూ చెప్పడం స్టార్ట్ చేసింది. అలా స్టార్టింగ్ ఎదురుపడినప్పుడు చిరునవ్వులతో, చదువుకి బుక్స్కి నాలెడ్జ్కి డౌట్స్తో వస్తే మాటలతో స్టార్ట్ అయింది మా పరిచయం. ఇలా పెరిగి పెరిగి గాఢ స్నేహంగా మారింది. మేము కూడా ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వచ్చాం. చందు అక్కడ ఉన్నాడే కానీ భౌతికంగా తన మనసు గతంలోకి వెళ్ళింది మళ్ళీ. చందు అని ఏడుస్తూ తన్ని హత్తుకుంది. తను అలా చూడగానే ఏమైంది అన్న కంగారు చందుకి. నెమ్మదిగా తను వెనక్కి జరిపి ముందు కాల్ చేయాలి అని, హే ఏమైందిరా అని అడిగాడు. కాలేజ్ ప్రెసిడెంట్గా నేను జస్ట్ 5 ఓట్స్తో ఓడిపోయాను అని మళ్ళీ ఏడుపు అందుకుంది తారిక. అదా అని అప్పుడు రిలీఫ్ అయి నవ్వాడు గట్టిగా చందు. చందు అలా నవ్వేసరికి అమ్మ సీరియస్గా ఇరుపెక్కిన కళ్ళతో చందుని చూస్తుండేసరికి చందు భయపడి ఆ చూపుల వేడికి, ఓ అమ్ముకుట్టి ఎక్కడైనా సత్యభామ ఏడుస్తున్నా గట్టిగా యుద్ధం చేసి సాధించుకుంటుంది కానీ అన్నాడు. అమ్ముకుట్టినా అంటే అంది ఏడుస్తూ ఎర్రగా అయిన తన ముక్కును రుద్దుకొని. అవ్వా అమ్ముకుట్టి అంటే తెలీదా, చిచ్చి అసలు నా ఫ్రెండ్ అయినా అంటూ తన బుగ్గను లాగాడు చందు. అబ్బా చెప్పు చందు అంది తన బుగ్గను రుద్దుకుంటూ. అమ్ముకుట్టి ఆర్ అమ్ముకుట్టి అనేది మా గురువు గారు ది గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అయిన బాపు గారి డైరెక్షన్లో హీరోయిన్కి వాడిన మలయాళపు నిక్ నేమ్. అమ్ముకుట్టి అని నెత్తిమే స్వీట్గా మొటిగా ఇచ్చి లాక్కున్నాడు తన కౌగుల్లోకి చందు. అలా ధైర్యంగా ఆ కౌగుల్లో ప్రశాంతంగా ఒదిగిపోయింది తారిక. ఆ క్షణం తెలుసు, చందు ఉంటే లైఫ్లో తను ఏదైనా సాధించగలదు, ఏమైనా తట్టుకోగలదు. అది చాలు నా లైఫ్కి, అది చాలు.
ఆ క్షణం అర్థమైంది తారికకి స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు కానీ మారింది అని. గతాన్ని గుర్తు చేసుకుంటూ గోదావరికి చెప్పింది. వెనుక్కకి తిరిగి చూస్తే అక్కడ చందు లేడు. 6 ద ఫ్లాష్ బ్యాక్. చందు ఎక్కడా అంది కళ్ళు నిండిన నీళ్ళని తుడుచుకుంటూ తారిక. వాళ్ళు కూడా అక్కడ చందు లేడు అన్న విషయాన్ని అప్పుడే గమనించారు. ఏమో అమ్మా, అసలు చూడనే లేదు అన్నారు ఆవిడ. ఆ సమాధానం కూడా పూర్తిగా వినకుండానే పరుగున లోపలికి వెళ్ళి రూమ్లో చూసింది తారిక. అక్కడా లేడు. రఘుపతి గారు, మీనాక్షి గారు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. ఇక్కడే హరి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడులే అమ్మ అని తారికకు చెప్పి. బట్ తారిక ఉన్న విధానం, తను ఇల్లంతా వెతికే తీరు గోదావరి గమనిస్తూనే ఉంది. ఇల్లు మొత్తం చూసి ఎక్కడా లేడు ఇంట్లో అని అర్థమయ్యాక అలా కూర్చుంది ఒంటరిగా తారిక. అమ్మాయి గారు అంటూ వచ్చి నీళ్లు అందించింది గోదావరి. అది తాగి గ్లాస్ అందించింది గోదావరికి తారిక థ్యాంక్స్ చెప్పి. నేను మీకు చెప్పొచ్చో లేదో తెలీదు, ఇది నిజమో నా ఊహ కూడా తెలియదండి, కానీ మీరెందుకో మదన పడుతున్నారో బాధపడుతున్నారో అని తెలుస్తూనే ఉంది. అన్నీ చక్కగా అవుతాయి, మా అబ్బాయి గారు మంచోరు, మీరు బంగెట్టుకోకండి అని తారిక సమాధానం వినకుండానే వెళ్ళిపోయింది గోదావరి బయటికి. తారిక అలా కళ్ళు మూసుకుంది గతంలోకి వెళ్తూ. ఓ ఈ రాకుమారి, ఏం చేస్తున్నావు? కుకింగా? లేలే, ఈరోజు వంటశాల మాది. తమరు అలా ఆసీనులు అయితే మేము మీ ముందు మా పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించుకుంటాం అంటూ వంగి రాజులకు చేసినట్టు స్టైల్గా సెల్యూట్ చేశాడు చందు. దానికి నవ్వుకొని, అంతకన్నా మహర్భాగ్యమా మహారాజా, చిత్తం అంటూ సేమ్ అదేవిధంగా సెల్యూట్ చేసి వెళ్ళి కూర్చుంది తారిక టీవీ ముందు. కూర్చోవడం అయితే కూర్చుంది, కానీ ఇక్కడ తన కాళ్ళు నిలవట్లేదు. ఒక పక్క మంచి స్మెల్ కిచెన్ నుండి, రెండో పక్క వెళ్ళాలి అన్న ఎక్సైట్మెంట్. బట్ చందు ఏమో రానివ్వట్లేదు. ఉత్సాహం కాస్త నీరసం అయింది, కుతూహలం ఆవిరైపోయింది. టైం 10 నుండి 2 అయింది. చందు మాత్రం రావట్లా. మహాప్రభో, నాకు ఆకలి, తిండి పెట్టేది ఉందా? పెళ్లి చేసుకున్న వారానికే బోర్ కొట్టేసి చంపేద్దామని ప్లానింగా అనేసింది తారిక. వస్తున్నా మేడం, ఆగండి, ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుంది ఏదైనా. ఆగు, నేను రా అనే వరకు కదిలవో కాళ్ళు విరగ్గొడతా అంటూ ఒక్కొక్కటి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు చందు. రా ఇప్పుడు అంటూ పిలవగానే తూనీగలు ఎగురుకుంటూ వచ్చి కూర్చుంది తారిక. కమాన్ కుమ్మేయ్, వెయిట్ అంటూ ప్లేట్లో వడ్డించసాగాడు. ఫస్ట్ మామిడికాయ పప్పు, వడియాలు, మిరపకాయ, కొంచెం నెయ్యి టచ్ అయ్యి, ఇప్పుడు సమ్ విత్ నెయ్యి, సమ్ వితౌట్ నెయ్యి. తను తింటూ చందుకు తినిపిస్తుంది తారిక. అబ్బా అమృతం అంది తారిక. మరేమనుకుంటున్నావు చందు అంటే అని. ఇదిగో ఈ వంకాయ ఫ్రై నంచుకో, దానిలో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ సాంబార్, కమాన్. ఇప్పుడు మటన్ కర్రీ, బొజ్జ ఫుల్ అంది తారిక. ఇక ఇంకోటి ఉంది తిను రా అంటున్నా. ఇక నైట్కి అని పారిపోయింది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. అది అలా ఉండాలి, చూసి నేర్చుకు ఎలా పెట్టాలో ఫుడ్ని హస్బెండ్కి అంటూ టైర్డ్ అయిన చందు టీవీ ముందు సెటిల్ అయ్యాడు. అలాగే సార్, రోజు మీరు చేస్తే చూస్తూ నేర్చుకుంటాను అని తన పక్కన చేరింది తారిక. పెదవ తెలివితేటలు చూపించగతారా అంటూ డిప్ప మీద ఒకటిచ్చి తన దగ్గర తీసుకున్నాడు. చందు ఇంట్లో ఒప్పుకోకుండా ఇంటి నుండి బయటకు వచ్చేసి అప్పటికి మంత్ అవుతుంది. 2 సైడ్స్ ఒప్పించుకుందామని ట్రై చేశారు, ఫైట్ చేశారు. ఇక వెయిట్ చేసే టైంలో వీళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన యాక్షన్స్కి ఇంట్లో చెప్పి బయటకు వచ్చేసారు. కొంతమంది దగ్గర ఫ్రెండ్స్ పీపుల్తో ఒక గుళ్ళో మ్యారేజ్ చేసుకొని నెక్స్ట్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించారు. పేరెంట్స్ లేరు అన్న బాధ తప్ప అందమైన కావ్యంలో సాగుతుంది వాళ్ళ లైఫ్. కొన్ని రోజుల్లో ఒప్పుకుంటారు అని వాళ్ళ నమ్మకం. తారిక బాధపడుతుంటే ఒక బుడ్డి ప్రిన్సెస్ని ఆర్ ప్రిన్స్ని ఇచ్చేస్తే వాళ్ళే వచ్చేస్తారు మన దగ్గరికి అని నచ్చజెప్పి టీజ్ చేసి తన బాధను దూరం చేస్తుంటాడు చందు. ఒక స్టార్టప్ ఐడియాని అమలులో పెట్టాడు. ఇంకో మంత్కి అమెరికా ప్రయాణం ఉంది. అక్కడ బిల్ చేసి ఇక్కడికి వద్దామన్న ప్లానింగ్లో ఉన్నారు ఇద్దరు. బయట చిన్నపిల్ల కేరింతకి మెలకు వచ్చింది తారికకి. ఎంతసేపు పడుకుందో తెలియదు. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అలా పడుకుంది. తలుపు ఎవరో దగ్గరికి వేశారు, తన నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఏమో. లేచి బయటకు వచ్చి చూస్తే చందు తృష్ణతో ఆడుతున్నాడు, ఏంటేంటో కబుర్లు చెప్తూ. అది చూసి తారిక మనసు అందమైన అలల పరుగులు తీసింది. లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బొట్టు సింపుల్గా చిన్నది పెట్టుకొని చీర సరి చేసుకుని వచ్చింది బయటికి. ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో తన అత్త మామలు చందు కనపడేంత దూరంలోనే కూర్చునేసరికి అమ్మయ్య ఇప్పుడు తప్పించుకోలేడు అనుకుంటూ హుషారుగా వచ్చి చందు పక్కన హక్కుగా కూర్చుంది. ఆడుతూ అది చూసిన చందు లేద్దామని చూసి తన పేరెంట్స్ అక్కడే ఉండేసరికి సైలెంట్గా మొహం మార్చుకుని కూర్చున్నాడు అటు తిరిగి. ఎలా అయినా వెళ్ళాలి అని బుడ్డిదాంతో, రే బుడ్డి మనం పొలానికి వెళ్దామా,
వెళ్ళి ఆడుకుందాం, సరేనా సరేనా అంటుంటే మీనాక్షి గారు, రే 6 దాటింది, రాత్రులేం వెళ్ళక్కల్లా, రేపు నువ్వు కోళ్ళు వెళ్తురులే కానీ అంది. ఛీ ఇదొకటి నాకు అని తిట్టుకొని, రే నాన్న నైట్ అయిందిరా, అర్ధరాత్రి, దోమలు, అమ్మో కుట్టించుకోకూడదు, పద పద అంటూ రూమ్లోకి జంప్ అయ్యాడు చందు. దేవుడు వీడెక్కడే రాక్షసుడండి బాబు, ప్రాణం తీస్తున్నాడు అని కళ్ళు తిప్పింది తారిక. అమ్మాయి గారు అంటూ వచ్చింది గోదావరి. గోదావరి అంది తారిక నీరసంగా. మీరు చాలా నేర్చుకోవాలండి. దేని గురించి అంది అమాయకంగా తారిక. అబ్బే అలా కాదు, మీరు హీరోయిన్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూపించే హీరోయిన్ కాదు, హీరోయిన్లా ఉండాల్సిన హీరోయిన్. బ్రెయిన్ ఉంటే సరిపోదు, కొంచెం వాడండి. ఇప్పటి హీరోయిన్ అప్పటి హీరోయిన్ రుబ్బినట్టు ఉండాలి. పదండి నేను చెప్తాను మీకు అంటూ లాక్కెళ్ళింది. తృష్ణ తల నిమురుతూ ప్రేమగా ఏవేవో స్టోరీస్ చెప్తున్నాడు చందు. తను నవ్వుతుంది. సడన్గా తన కళ్ళల్లోకి చూస్తూ తల నిమురుతూ, మీ నాన్న ఎవర్రా, నేను ఉండాలి ఆ ప్లేస్లో. అసలు తలుచుకుంటేనే చాలా బాధ, కోపం వస్తుంది, భరించలేనంత. కానీ నీకేం తెలియని బుడ్డి ఇన్నోసెన్స్ కిడ్ నువ్వు. నీ మీద కాదురా అది, కానీ నీ అమ్మని మాత్రం తన నీడని కూడా నా దగ్గర రానివ్వను కొన్ని రోజులు ఆగితే అంటూ తన భరించలేని కోపాన్ని తగ్గించడానికి తృష్ణ అమాయకమైన నవ్వును చూసి తనని ముద్దాడి హత్తుకొని అలా పడుకున్నాడు. కొద్దిసేపటికి మీనాక్షి గారు వచ్చి పాపని ఇవ్వరా అంటూ తీసుకెళ్లారు. ఇచ్చేసి ఫ్రెష్ అయి తినేసి ఏదో వర్క్ చేస్తూ ల్యాప్టాప్లో మునిగిపోయాడు చందు. అంతలో గాజుల సౌండ్స్, పట్టీల ధ్వనులు. తల పైకెత్తి చూస్తే తారిక రెడ్ కలర్ శారీలో, రోజు కట్ట చీర కన్నా కిందకు పెట్టి చేతిలో పాలు గ్లాస్తో, చందుని చూపు తిప్పుకొనివ్వకుండా, ఎంత బలవంతంగా తిప్పుదామన్నా సాధ్యపడినవ్వకుండా. కళ్ళు బ్రెయిన్ అటే వెళ్తున్నాయి. బట్ బాధ మాత్రం ఉంది చూసారో, లొంగనివ్వట్లేదు. గ్లాస్ తీసుకొని అత్తయ్య ఇవ్వమన్నారు అంది తారిక. అక్కడ పెట్టు, తర్వాత తాగుతా అన్నాడు చందు. అత్తయ్య గ్లాస్ 5 minutesలో ఇవ్వమన్నారు, లేదంటే లోపలికి వస్తా అన్నారు. ఈవిడదో టార్చరు నాకు అని గ్లాస్ లాక్కొని మొత్తం ఎత్తి గుక్కలో తాగేశాడు చందు. మరి నాకు అంది తారిక బొంగముద్దు పెట్టుకొని. పోయి కిచెన్లో ఉంటాయి తాగు పో అని గ్లాస్ తన చేతిలో పడేసి ల్యాప్టాప్లో పట్టాడు మొహాన్ని. తారిక గ్లాస్ తీసుకుని అటు తిరిగి వెళ్తుంటే ఆటోమేటిక్ మ్యాగ్నెట్ లాగినట్టు చూపులు తన వెనకే ఉన్నాయి. దేవుడు నాకేంటి టార్చర్ అని పక్కన ల్యాప్టాప్ పడేసి లైట్ ఆఫ్ చేసి ముసిగేశాడు. కానీ తారిక వచ్చి లైట్ ఆన్ చేసింది. ఎందుకు ఆన్ చేసావు లైట్ అన్నాడు కోపంగా. నాకు నిద్ర రావట్లా. అయితే పోయి మీ అత్త మామలతోనూ గోదావరితోనూ సుత్తి వేసుకో, నన్ను పడుకొని అని ఆఫ్ చేశాడు. అత్తయ్యని పిలుస్తా అని ఆన్ చేసింది తారిక. దయ్యం మొహందానా, అంతా నా కర్మ అని ముసుగేసుకున్నాడు. నవ్వుకుంది తారిక. ముసుగు వేసుకొని పడుకోవడం అయితే పడుకున్నాడు, కానీ అంతా ఆలోచనలు. అప్పుడు ఎందుకు వదిలేసింది, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఏం కావాలి పిల్లకు, పోనీ రీజన్స్ ఏంటో విందామా, అసలు ఏమైందో. ఆర్ చిచి నో, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా, లేదు నేను అస్సలు తగ్గకూడదు. ఇంకా ఒక 3 days ఓపిక పడితే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, తర్వాత సంగతి తర్వాత. అమ్మ వాళ్ళకి మహా అయితే లేచిపోయిందని చెప్తా. అంటూ అటు డొల్లి ఇటు డొల్లి ఎప్పటికో 4 దాటాక నిద్రపోయాడు చందు. మార్నింగ్ 9 దాటాక లేచాడు చందు. అప్పటికే నిద్ర చాలలేదు, బట్ లేవాల్సి వచ్చింది. తను పెళ్ళి కాకముందు ఇంట్లో రోజు అలవాటు లేవగానే కిచెన్లో తన అమ్మని వెతుక్కుంటూ వెళ్ళడం. ఆ తర్వాత పెళ్ళయ్యాక తారిక తనని లేపకుండా ఉంటే కిచెన్లో ఉన్నట్టుంది, సో అటు వెళ్ళడం. ఆ అలవాటులోనే వెళ్ళి కిచెన్లో కుక్ చేసిన తారిక నడుముని చుట్టేశాడు. ఆ స్పర్శ తగలగానే జల్లు మంది తారిక స్థానువులో నిల్చుండిపోయింది. కానీ చందు ఇదేం పట్టించుకున్న మూడ్లో లేడు. తారిక మెడవంపుల పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎపిసోడ్ 7 ద బాండ్స్. అటుగా వచ్చి అది చూసి మాట్లాడబోతున్న మీనాక్షి గారిని వద్దు అని సైగతో లాక్కెళ్ళిపోయింది గోదావరి. ఏంటి అది, వాడు అలా చేస్తుంటే పగలేదో రాత్రేదో కిచెన్ ఏదో రూమ్ ఏదో తెలియకుండా నన్ను లాక్కొచ్చావు అంటుంటే, మీకేం తెలియదు, ఆగండి అమ్మగారు అంది గోదావరి. చందు మొత్తం జరిగిన గతాన్నే కాకుండా పక్కన ప్రపంచాన్నే మర్చిపోయి ఆ క్షణంలో జీవిస్తున్న ఆ టైంలో, రే శేఖరు అంటూ బయట నుండి వస్తున్న అరుపులకి ఈ లోకంలోకి వచ్చిన చందు తను ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది ఏంటో అర్థం కాక బయటకు వచ్చేసి ఆ వచ్చిన హరిని పలకరించి ఫ్రెష్ అయ్యి వస్తా 5 minutes అని కూర్చోబెట్టి వెళ్ళాడు. ఇక్కడ ఇంత జరుగుతున్నా తారిక ఇంకా ఆ మత్తులోనే అలా నిల్చొని ఉంది. షోర్ కింద నిల్చొని వాస్తవంలోకి వచ్చి ఒళ్ళు వదిలించుకున్నాడు. ఒక్కసారి జలధరించినట్టుగా అనిపించింది.
రే చందు, ఏం చేస్తున్నావురా? అయినా ఏంటి నేను ఇలా లొంగిపోతున్నా? ఛ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని దారుణాతి దారుణంగా తనని ద్వేషించుకుంటూ బయటకు వచ్చాడు. పదరా, పొలాన్ని చూసి చాలా ఏళ్ళైంది, అలా వెళ్తూ మాట్లాడదాం అని హరిని తీసుకొని బయటికి నడిచాడు. కిచెన్లో ఉన్న తారిక దగ్గరికి వెళ్ళారు గోదావరి అండ్ మీనాక్షి గారు. వాళ్ళని చూసి కంగారుగా ఏదో వంట చేస్తుంది తారిక. మీనాక్షి గారు అంతలో, గోదావరి, ఆ కూర నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా. అమ్మాయి ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈరోజు మనం తిన్నట్టే అనిపిస్తుంది నాకు అని అటు తిరిగి నవ్వుతుంటే అనుమానంగా చూసింది గోదావరి వైపు తారిక. ఇందాక జరిగింది చూసారా అన్నట్టు. అవును అన్నట్టు కళ్ళు ఆర్పింది గోదావరి. ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక అక్కడ నుండి పరుగు తీసింది తారిక రూమ్లోకి వెళ్ళిందే కానీ సిగ్గు మాత్రం పోవట్లేదు. గుర్తు చేసుకుంటే చందు లేని రూమ్లో కూడా తనని చందు ఇబ్బంది పెడుతున్నట్టు చుట్టుముడుతున్నాయి ఆ ఆలోచనలే. సిగ్గుతో మొహం దాచుకుంటే వచ్చింది గోదావరి లోపలికి. అమ్మాయి గారు అంటూ తను ఉన్న స్థితిని చూసి ఇంకొంచెం ఏడిపిస్తూ, సిగ్గుపడుతుంది చాలే కానీ తీసుకోండి కాఫీ, అమ్మగారు ఇచ్చమ్మన్నారు అంటూ. గోదావరి కళ్ళల్లో కూడా సూటిగా చూడకుండా, ఇప్పుడు ఈ సిగ్గు ఆపకపోతే ఇంకా ఏడిపించడం ఇలానే కంటిన్యూ అవుతుంటూనే ఉంటుంది అని కంట్రోల్ చేసుకొని అతి కష్టం మీద కప్పు అందుకుంది. ఆనందంగా ఉన్నారు మీరు చాలా అని మిమ్మల్ని చూసిన ఎవరికైనా కూడా తెలిసిపోతుందండి. ఎల్లప్పుడూ మీరు, అబ్బాయి గోరు, ఈ కుటుంబం అంతా అలానే ఉంటారు అంటూ దేవుడికి మొక్కుతున్నట్టు నమస్కారం చేసింది. ఆ ఆలోచనలకి తారిక హృదయం ఆనందంతో నిండిపోయింది. మనసులో అమ్మలాగా చూసింది గోదావరిని. ఆ చూపులకి అర్థం తెలిసి, చాలేండి నేను వెళ్తున్నా, మళ్ళీ అమ్మగారు కూడా కిందకి ఇక్కడికి వచ్చేస్తే మీరు తట్టుకోలేరు అంటూ లేచి బయటికి వెళ్ళబోయేసరికి తను చేయి పట్టుకుని ఆపుతూ, గోదావరి అంతా బాగుంది కానీ అంటూ ఆగి తటపటాయిస్తుంది. చందు మార్నింగ్ అలా ఎలా చేశాడని అడగడానికి తారిక. అడిగితే తాము సఖ్యంగా లేము అని ఎలా తెలుస్తుందో అని. అది గమనించిన గోదావరి, అబ్బాయి గారు అలా ఎలా చేశారనా? అవును అన్నట్టు చూస్తుంది తన సమాధానం కోసం తారిక. మరి అదేనండి కిటుకు అంటే, నేను 2 జనరేషన్ల హీరోయిన్ని అని కాఫీ కప్ తారిక చేతిలో పెట్టి తూనీగలా ఎగిరిపోయింది గోదావరి. నువ్వు నిజంగా గొప్ప హీరోయిన్వే అంటూ గట్టిగా నవ్వేసింది తారిక. తన చేతిలో కప్పు పెట్టింది ఏంటా ఇక్కడే వదిలేసి అని నైట్ పాల గ్లాస్ గుర్తొచ్చింది తారికకి. అమ్మని, నువ్వు హీరోయిన్వి కాదు, పెద్ద విలన్వి అంటూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది హ్యాపీగా. పొలాల్లో సైలెంట్గా ఒక 15 మినిట్స్ తిరిగి ఇంక చందు మాట్లాడు అని అర్థమైన హరి, రే నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగాడు. చందు సమాధానం ఇవ్వకుండా దారిలో గడ్డికి పూసిన ఏదో కొమ్మని పీక్కి దాన్ని పట్టుకొని సైలెంట్గా నడుస్తున్నాడు. ఇక హరి చందు భుజాలను పట్టుకొని ఆపి, రే నేను చేసిన తప్పే, ఆంటీ వాళ్ళు చెప్పొద్దు అన్నారు అనేది వాల్యూ లేని ఎక్స్క్యూజే అవుతుంది నాకు తెలుసు, కానీ కావాలని చేయలేదు, అప్పటి పరిస్థితులు నా అప్పటి ఆలోచనలు వల్ల అలా ఉన్నాయి, క్షమించు ప్లీజ్ అన్నాడు తడి నిండిన కళ్ళతో. చందు అది చూసి కొంచెం కరిగాడు. హరిది తనది చిన్ననాటి నుండి ఉన్న స్నేహం, కానీ తను చేసింది అప్పటికీ చందు అంగీకరించలేడు. కానీ తన స్నేహితుడి కోసం నోరు అయితే విప్పాడు. హరి, మనకు అత్యంత విలువైన వాటిని, వ్యక్తుల్ని, దేన్నైనా ఇచ్చాము అంటే ఒకరికి, వాళ్ళు కూడా మనకు అంతే విలువైన వాళ్ళు. అండ్ మనం వాళ్ళని ఆ విలువ కన్నా ఎక్కువ నమ్మితేనే ఇస్తాం, ప్రాణంగా నమ్ముతాం. సైలెంట్గా వింటున్నాడు హరి. సో నేను చూడలేని స్థితిలో అమ్మ నాన్న క్షేమ సమాచారాలు చెప్పమని మాత్రమే నీకు చెప్పింది. ఇంకే ఆర్థిక సహాయమో ఇంకోటో అడగలేదు. నా జీవితంలో వెలకట్టలేని వాళ్ళని ఇంకో వెలకట్టలేని వ్యక్తికి అప్పగించాను. నువ్వు ఆ విషయంలో కూడా నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, అందులోనూ హెల్త్ మ్యాటర్స్లో, అది అమ్మా నాన్న హెల్త్ మ్యాటర్స్లో చెప్పకుండా దాస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు నా పొజిషన్లో ఉండి అంటూ ముందుకు నడిచాడు. హరి చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. చందు చెప్పింది కరెక్టే. అప్పుడు తను వర్రీ అవుతాడనో, తన సిచ్యువేషన్ బాగాలేదనో, ఆంటీ వద్దన్నారనో చెప్పలేదు. కానీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే జీవితంలో క్షమించాలని తప్పు జరిగిపోయేది, ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. జీవితానికి చందుకి నాకు మధ్య స్నేహం నాశనం అయ్యేది. ముఖ పరిచయం, మాట పరిచయమే ఉన్న అపరిచిత వ్యక్తుల్లా అయిపోయేవాళ్ళం అని రియలైజ్ అయ్యాడు. వెంటనే చందు దగ్గరికి వెళ్ళి, రే నేను చేసింది నిజంగా తప్పే, ఇంకా అలాంటిది కానీ వేరే ఎలాంటిదైనా కానీ తప్పు అసలు జరగదు, నేను క్షమించు, ఈ స్నేహితుడికి ఇంకో అవకాశం ఇవ్వరా అన్నాడు. చందు నవ్వి తన్ని హత్తుకున్నాడు. అలా కబుర్లో పడి ఎండ నడినెత్తి మీదకి వచ్చింది. కడుపులో జంతువులు పరిగెడుతున్నాయి. రే పదరా, ఆకలి వేస్తుంది, ఇంకింటికి వెళ్దాం.
రే చందు, ఈరోజు మాత్రం నేను మీ ఇంట్లోనే తినేది. సరేరా, ఇప్పుడు నాకు కూడా నువ్వు తోడుగా వస్తేనే మంచిదిలే అని గొనిగాడు చందు. సరిగ్గా వినపడక ఏంటి అని అడిగాడు హరి. పద పద ఆకలి అన్నాడు చందు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి నడిచారు. ఓ అదా సంగతి, అయినా నువ్వు పాలల్లో ఎందుకు కలిపావే అంది మీనాక్షి గారు గోదావరిని చెప్పిందంతా విన్నాక. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగారంట మీలాంటి వాళ్ళే అని గోదావరి మాట పూర్తి అవ్వగానే నెత్తి మీద టపిమని ఒక్కటిచ్చారు మీనాక్షి గారు. అబ్బా ఏంటండి అంది నెత్తి రుద్దుకుంటూ గోదావరి. లేకపోతే ఏంటి నీ చమత్కారం, నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? నేను అడిగింది ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అంత కలుసుకోలేని గొడవ అని. ఏమో అండి, అమ్మాయి గారిని అడగాలి. ఇంకో 4 రోజులు ఉంటారు, తర్వాత అక్కడికి ఇక్కడికి రాకపోకలు ఉంటాయిగా, సర్దుకోకపోతే తెలుసుకుందురులే. అయినా ఉదయమే చూసారుగా, సర్దుకనే ఉంటుంది అంది గోదావరి తనని తాను మెచ్చుకోలుగా గొప్ప ప్రౌడ్ ఫేస్ పెట్టుకొని. తింగరదాన అంటుండగా మీనాక్షి గారు బయట చందు హరిలు లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద దగ్గర ఆల్రెడీ కూర్చొని అమ్మ ఆకలి అత్త ఆకలి అంటూ వస్తున్నారు. వీళ్ళ దెబ్బకి దడుచుకుని అటు నుండి గోదావరి మీనాక్షి గారు ఇటు నుండి తారిక బయటకు వచ్చారు. అబ్బాబ్బా ఆపరా వస్తున్నా అన్న ఆపట్లేదు చందు. 3 ఏళ్ల తర్వాత చేసే అల్లరి మరి. ఒక పాపకి తండ్రి అయినా ఏం తగ్గలేదు వదవకి అనేసరికి దెబ్బకి సైలెంట్ అయిపోయాడు చందు. నువ్వు ఒక్కదానివి చాలే నా జీవితానికి అని కొనుక్కుంటూ అర్థమైన నవ్వుకున్నాడు హరి. తారిక కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముగ్గురు ఫుడ్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డిస్తున్నారు ఇద్దరికి. నువ్వు కూడా కూర్చోమా అన్నారు మీనాక్షి గారు తారికని ఉద్దేశిస్తూ. ఆరా చెల్లమ్మ నువ్వు కూడా అని హరి అంటూ ఏదో ఆలోచించి తారిక ముందున్న ప్లేట్ని తీసేసి నీకెందుకు చెల్లమ్మ ప్లేట్ ఆల్రెడీ ఉందిగా అన్నాడు. అయోమయంగా చూసిన తారిక గుర్రుగా చూశాడు చందు. వీడు పెడతాడులే, నువ్వు కూడా పెట్టు, ఒకరికొకరు తినిపించుకోండి మధ్యలో కట్ చేస్తూ దూరిపోయాడు చందు. ఏంట్రా ఇక్కడ మా సర్కస్ అయినా జరుగుతుందా అసలు? జంటలనే చూడనట్టు రోజుకో సెషన్ రోజుకో ప్రోగ్రాం ఎలా కనిపిస్తున్నావు? మూసుకొని అన్నం తిని దొబ్బై అన్నాడు సీరియస్గా చందు. దాంతో బిక్కమొహం వేసుకొని సైలెంట్గా కూర్చున్నాడు హరి. రే ఆపరా చందు, అయినా నాకు కూడా చూడాలని ఉంది, తినిపించుకోండిరా అంది మీనాక్షి గారు. అమ్మా అన్నాడు దీనంగా చందు. చందు అన్నారు అంతే దీనంగా ఆవిడ. ఛీ నువ్వు ఇండియన్ అమ్మవి కాదే, ఇంగ్లీష్ ఈజిప్ట్ మమ్మీవి అని సీరియస్గా ముద్దలు కలిపి కూరుతున్నాడు తారికకి. తారిక ఏమో ముందు ఇబ్బందిగా తిన్నా, తర్వాత చందు ఇబ్బంది పడేలా స్టార్ట్ చేసింది. చందు ముందు చిరాకుతో అంటి ముట్టనట్టు తిన్నా, తర్వాత ఫ్రస్ట్రేషన్తో కొరికేలా తిని హరి పిలుస్తున్నా హే పోరా అనుకుంటూ చిరాకుగా తృష్ణ దగ్గరికి వెళ్ళిపోయాడు. టేబుల్ దగ్గర మిగతా అందరూ సరదా కబుర్లో మునిగిపోయారు. అలా అని ఎన్ని గంటలు గడిపేశారో తెలియదు. హరి వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళడం, మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. కొద్దిసేపటికి రఘుపతి గారు ఇంటికి వస్తే ఆయనకి వడ్డించడం మొదలుపెట్టారు. ఎందుకో ఆయన అన్యమనస్కంగా ఉన్నారు అని తెలిసిన మీనాక్షి గారు భోజనం అయ్యాక అడుగుదామని వెయిట్ చేస్తున్నారు. హరి వెళ్ళిన కొద్దిసేపటికి రూమ్లోకి వెళ్ళిన తారిక చందు పాపని మీద పట్టుకొని నిద్రపోవడం చూసింది. ఎంతో ముద్దుగా ఉన్న ఇద్దరిని తన ఫోన్లో పిక్ తీసుకొని ముచ్చటగా చూస్తుంది. పక్కన కూర్చొని తలనెమరుదాం అనిపించిన ఆలోచనని బలవంతంగా ఆపుకుంది. బయట భోజనం ముగించిన రఘుపతి గారు అప్పట్లో భోజనం తర్వాత టీవీ ముందు గదిలో విశ్రాంతి తీసుకోకుండా అటు ఇటు ఇందాక నుండి ఉన్న కంగారుతోనే తిరగడం గమనించి మీనాక్షి గారు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏమిటని అడిగారు. చందు ఎక్కడా అన్నారు ఆయన. రూమ్లో ఉన్నాడు, ఏమైనా సీరియస్ మ్యాటరా అని అడిగారు కొంచెం భయంగా మీనాక్షి గారు. ఆహా నువ్వేం కంగారు పడకు, అంతా ఓకే అని ఆయన రూమ్ వైపు నడిచారు. ఎపిసోడ్ 8 ద ఫైట్. కొడుకుని కలుద్దామని వెళ్ళిన రఘుపతి గారు తలుపు తీసి ఉండటం, చందు తృష్ణ పడుకొని వాళ్ళిద్దరినే చూస్తున్న తారికని చూశాడు. ఆ దృశ్యం చూసి ఆనందం నిండింది ఆయన మనసులో. తను అప్పటి వరకు పడిన కంగారు నెమ్మదించింది కొంచెం. అసలు ఆ క్షణం అక్కడ అలా ఆగిపోయింది కాలం కొన్ని సెకండ్స్. తరువాత తను వచ్చిన పరిస్థితి, తన స్థితి గుర్తు వచ్చి నెమ్మదిగా తారికకి మాత్రమే వినపడేలా తలుపు తట్టాడు రఘుపతి గారు. ఆ శబ్దానికి ఇటు తిరిగి అక్కడ ఉన్న రఘుపతి గారిని చూసి లేచి వచ్చింది తారిక. రండి మామయ్య లోపలికి అంటూ. ఆయన పర్లేదమ్మా, చందుతో మాట్లాడదామని వచ్చాను, ఎంతసేపు అయింది పడుకుని అని అడిగారు. దగ్గర ఒక 2 గంటలైంది మామయ్య, లేపమంటారా అని అడిగింది తారిక. ఆమా లేపు, కానీ నెమ్మదిగా లేపు, వాడికి అసలే చిన్న సౌండ్కి మెలకు వచ్చేస్తుంది అని చెప్తూ తారిక తనకు తెలుసు అన్నట్టు నవ్వుతున్న విధానాన్ని చూసి ఓ నీకు చెప్పక్కర్లేదు కదా అని నవ్వుతూ లేపి గార్డెన్లోకి పంపమ్మ, అక్కడ కూర్చుంటాను అని అన్నారు.
ఆయన అటు వెళ్తే ఇటు తారిక లోపలికి వచ్చి ఇప్పుడు ఎలా లేపాలా అని ఒక సెకండ్ గోర్లు కొరికి ఇవి ఎందుకులో పాడు చేయడం అని నెమ్మదిగా భుజం మీద తడుతూ చందు అని నెమ్మదిగా పిలుస్తూ లేపింది. చందు మామూలుగానే లేచి ఒకసారి తారిక ఫేస్ని చూసి చిరాగ్గా మొహం పెట్టి అటు తిప్పుకొని ఏంటి అన్నాడు చిరాగ్గా. తారిక కూడా మొహం అటు తిప్పుకొని మామయ్య రమ్మన్నారు అని చెప్పింది. దెబ్బకి మత్తు అంతా పోయింది. లేచి కూర్చునేవాడే తృష్ణని చూసి ఆగాడు. నాన్న ఎందుకు అంతా ఓకేనా అని అడిగాడు ఆశ్చర్యం కంగారు నిండిన స్వరంతో. ఏమో నాకు తెలీదు, బట్ చూడటానికి కామ్గానే ఉన్నారు, నువ్వు కంగారు పడుకో అంది. దాంతో కొంచెం కామ్ అయ్యాడు. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడడం అంటే కొంచెం నర్వస్గానే ఉంది. తృష్ణని పక్కన పెట్టి నెమ్మదిగా ఫేస్ వాష్ చేసుకుని గార్డెన్ వైపు వెళ్ళాడు. అక్కడ రఘుపతి గారిది సేమ్ సిచ్యువేషన్. నిజం చెప్పాలి అంటే ఇంతకన్నా ఎక్కువే. ఎందుకో తెలియదు, తను పెరిగిన విధానము, చుట్టుపక్కల పరిస్థితులు ఏది ఏమైతేనేం చిన్నప్పటి నుండి ఎమోషనల్గా అవైలబుల్గా లేకుండా పెరిగాడు. అలానే ఒక అబ్బాయి ఉండాలి ఎక్స్ప్రెస్ చేయకుండా, ఎమోషన్స్ బయటికి కనిపించకుండా అని తన బిడ్డతో కూడా సరిగ్గా లేడు, అది తనకు తెలుసు. కానీ ఇప్పటికి మారాలి, దాన్ని మార్చాలి, వాళ్ళ బాండ్ని హెల్తీగా ఇంకా స్ట్రాంగ్గా చేయాలి అని అనుకుంటున్నారు. దానికోసం ఇన్ని ఏళ్లలో ఎప్పుడు చెప్పని ఆ ఒక్క పదాన్ని ఆయన చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆయన అలా ఆలోచనల్లో ఉండగానే అక్కడికి వచ్చాడు చందు. దగ్గరికి రాకుండా తటపటాయిస్తూ ఇప్పటి వరకు అటు ఇటు తిరిగిన రఘుపతి గారు కూడా అక్కడ ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఇక్కడ కూర్చో శేఖర్ అని అన్నాడు. కొన్ని సెకండ్స్ అక్కడే ఉండి వచ్చి నెమ్మదిగా కూర్చున్నాడు. ఇద్దరు కింద నేలచేపులు చూడటమే సైలెంట్గా. ఒకేసారి ఇద్దరు చేతులు మెడవైపుకి వెళ్ళబోయి ఒకరినొకరు చేసే చర్యని చూసుకొని రఘుపతి గారు నవ్వుతో, చందు ఒక ఆక్వర్డ్ స్మైల్తో ఆపేశారు ఆ పని. మళ్ళీ కొన్ని నిమిషాల సైలెన్స్. ఇక భరించలేను అన్నట్టు నేను వెళ్తున్నాను లోపలికి అంటూ చందు లేచి వెళ్ళబోయాడు. చందు, నేను పెరిగిన వాతావరణం, మన సమాజం కొన్ని అవసరమైనవి ఉన్నా కొన్ని అనవసరమైనవి పెడుతుంది. పనికి మాలిన విషయాలన్నీ, ఒక అబ్బాయి ఇలానే ఉండాలి, ఒక అమ్మాయి ఇలానే ఉండాలి అని. వీటిలో మంచి ఎంత ఉందో కానీ చెడు మాత్రం చాలా ఉంది. ఆయన చెప్తున్న దాన్ని వింటూ సైలెంట్ వెనక్కి వచ్చి కూర్చున్నాడు. నేను చిన్నప్పటి నుండి వాటిలోనే పెరిగాను. సరైన నాలెడ్జ్ లేదు పెరిగాక కూడా మారడానికి. తరువాత నీకు ఒక వయసు వచ్చాక కొన్ని మార్చాలి, తప్పు నాదైనప్పుడు క్షమాపణ చెప్పాలి, ఇలా చాలా ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉన్నా మారలేకపోయాను. దాన్ని ఏదో బలహీనతలా చూసా. చాలాసార్లు అది తప్పు అని తెలిసినా సరిదిద్దలేదు. ఇక మీదట అలా జరగనివ్వను. ఇందాక పని మీద పొరుగురు వెళ్ళాను కదా జగన్నాథం మామయ్యని చూడటానికి. మామయ్య కూడా ఇలానే కన్నపిల్లల్ని చాలా దూరం చేసుకున్నాడు. ఎటు పోతారులే అన్న ధీమా. ఇంగ్లీష్లో ఉంది కదా ఒక పదం, అదేంటి, గ్రాంటెడ్. అలా గ్రాంటెడ్గా తీసుకొని ఎన్నో చేసి బిడ్డలను దూరం చేసుకున్నాడు. వాళ్ళ ప్రేమ ఉన్నంత వరకు తండ్రి ప్రేమ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. చివరికి పూర్తిగా వదిలేశారు ఎన్నో ఏళ్ళు చేసి. ఇప్పుడు జగన్నాథం ఒంటరివాడయ్యాడు. తన తప్పులను తెలుసుకున్నాడు, వాళ్ళ ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. కానీ నాకు తెలిసి వాళ్ళు రారిక చెప్పి కొన్ని సెకండ్స్ ఆగారు రఘుపతి గారు. చందు సైలెంట్గా ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు నీ ప్రేమ ఒప్పుకోకపోయినా, నువ్వు వెళ్ళిపోయేలా చేసినా, ఆ తర్వాత ఇన్నేళ్ళు ఇలా మన మధ్య మౌనం ఉన్నా నాదే తప్పు. అది తెలిసినా కూడా అది మరి నేను ఇందాక అన్నట్టు అది కొంచెం అహంకారం, కొంచెం ఏమో మరి ఇంకా పెరిగిన వాతావరణం మేబీ తెలీదు. కానీ ఇక మీదట అది దిద్దుకోగలిగే ఛాన్స్ ఉన్నప్పుడే దాన్ని చెయ్యి జారనివ్వకుండా దిద్దుకోవాలి అని అనుకుంటున్నా. ఆయన ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న టెన్షన్ చందుది. చేత్తో మెడరుద్దుకుంటున్నాడు. నన్ను క్షమించరా అన్నారు ఆయన భావోద్వేగానికి లోనవుతూ. చందుకి ఏం చెప్పాలో తెలియట్లేదు. మేబీ మాట రావట్లేదేమో. ఆయన వైపు ఇంకా సూటిగా చూడట్లేదు. రఘుపతి గారు నెమ్మదిగా చందుని ఇటు తిప్పి తన వైపు చూసుకునేలా చేసి చందు చేతులను పట్టుకుని, నన్ను క్షమించరా శేఖర్ అన్నాడు నీళ్ళు నిండిన కళ్ళతో. ఆయన ఎప్పుడూ అలా చూడలేదు చందు, ఒక్క తన నానమ్మ చనిపోయినప్పుడు తప్ప. సో ఇంకేం మాట్లాడాలో, ఎలా ఓదార్చాలో తెలియక, మీదేం తప్పులేదు నాన్న, అంత పెద్ద మాటలొద్దు అని అంటున్న చందుని ఆపేశారు రఘుపతి గారు తన మాట పూర్తవనివ్వకుండానే. లేదురా, అంతా నా తప్పే. అన్నింట్లోనూ నీ ప్రేమ విషయంలో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. ఇన్నేళ్ళు అయినా ఇంకోటైనా నువ్వు కరెక్టే. నాదే తప్పు. మాట కూడా అనుకో, ఎందుకంటే అది నిజం. చందు సైలెంట్గా ఉన్నాడు, ఇంకా మాటకి అడ్డుపడకుండా. ఇక నుండి మొత్తం మార్చేద్దాం, మాట్లాడుకుందాం, సరదాగా గడుపుదాం. జీవితం చిన్నది, ఎందుకు గొడవలు పగలు అవి ఇవి. జస్ట్ ప్రేమని పంచుతూ సరదాగా తీపి గుర్తులు చేసుకుంటూ వెళ్దాం లైఫ్ని. చందు
ఒకసారి ఈ నాన్నని హగ్ చేసుకోరా అని అడిగాడు ఆయన. పుట్టిన దగ్గర నుండి ఒక 10 ఏళ్ళు మేబీ చేసుకుని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత తన నాన్నని హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి చాలా రేర్. సరిగ్గా గుర్తు కూడా లేవు చేసుకున్నట్టు. ఆయన అలా అడిగేసరికి అసలు లోపల ఎక్కడ ఉన్నాయో నీళ్లు తనకు తెలియకుండానే వాటంతటా అవే వచ్చేస్తున్నాయి చందుకి. తండ్రి కొడుకులు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇద్దరికి చాలా ఎమోషన్స్, బాధ, ఇన్నేళ్ళు ఇలా అయినందుకు కోపం, ఆనందం, ఇలా రకరకాలు అన్నీ కన్నీళ్ళ రూపంలో జారవిడుస్తున్నారు. ఇదంతా లోపల నుండి మీనాక్షి గారు చూసి ఆనంద బాష్పాలతో నీళ్లు వస్తే తుడుచుకొని లోపలికి వెళ్ళారు. అలా కొంచెం సేపు గడిపేశాక ఆ తండ్రి కొడుకులు ఒకరినొకరు వదిలారు. ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారా అన్నారు ఆయన. ఏమో నాన్న, మేబీ ఇంకో 4 days అన్నాడు చందు కొంచెం నెమ్మదిగా, ఏదో ఆలోచిస్తున్నట్టు. మన ఆఫీసే కదా, కొన్ని రోజులు అయ్యాక అక్కడ వర్క్ని అప్పగించి మళ్ళీ రా, కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చులే, బాసేగా తమరు అంటే నవ్వారు రఘుపతి గారు. చందు దానికి కొంచెం నవ్వాడు, మనసులో ఏదో ఆలోచిస్తూనే. రఘుపతి గారు దాన్ని గమనిస్తూనే ఉన్నారు. అయినా మీరే రావాలా ఏంటి, నేను అమ్మ కూడా వస్తాం, ప్లేస్ మారినట్టు ఉంటుంది, అమ్మ కూడా సిటీ చూస్తుంది అంటూ రానానా వెళ్దాం అని చందుని లోపలికి తీసుకుని వెళ్ళారు. చందుకి చాలా ఆనందంగా ఉంది. రఘుపతి గారికి కూడా ఎంతో భారం దిగిపోయినట్టు తేలిగ్గా ఉంది. రూమ్లోకి వెళ్ళిన చందు తృష్ణను చూసి ఉన్న హ్యాపీనెస్తో ముద్దులు నింపేయాలి అని అనుకున్నాడు. కానీ ఇంకా పడుకునే ఉంది. సో కష్టపడి లోపల అణిచిపెట్టి ఉంచుతున్నాడు. ఈ ఆనందాన్ని ఎలా ఆపాలో ఏం చేయాలో తెలియట్లా. అటు ఇటు తిరుగుతున్నాడు రూమ్లో వేగంగా. అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది తారిక. తలస్నానం చేసినట్టుంది, హెయిర్కి టవల్ కట్టుకొని. తనని గట్టిగా చుట్టేశాడు చందు అదాటును వెళ్ళి. ఆ వేగానికి కొంచెం వెనక్కి తూలినా తట్టుకుంది తారిక వెనక్కి పడకుండా. తండ్రికి తనకు మధ్య ఉన్న దూరం తెగిపోయిన ఆనందంలో నాన్న నేను కలిసిపోయాం అంటూ కన్నీళ్లు జార్చాడు. ఆ తడి తారిక మీద పడి తెలుస్తుంది తారికకి. సైలెంట్గా ఇప్పుడు తనకు కావాల్సింది ఒక సపోర్ట్ ఇవ్వడం, ఆనందాన్ని పంచుకోవడానికి ఒక తోడు అని అలా ఉంది. అలా కొన్ని సెకండ్స్ ఉన్న చందుకి సహజ సుగంధ పరిమళాల మెండు తారికలో. ఇంకా స్నానం కూడా చేసి వచ్చేసరికి ఆ మత్తులో మునిగిపోయాడు చందు. తన హెయిర్ని, స్మెల్ని, తారిక నుండి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉండటం తారిక కూడా గమనించింది. తనలో కొంచెం భయం లాంటిది వేసింది. చందు చేతులు తారిక వీప్ మీద నుండి నడుము వైపుగా సాగుతున్నాయి. అక్కడ తాక్కుండానే సరిగ్గా స్పృహలోకి వచ్చేసాడు. ఒక్కసారిగా వెనక్కి జరిగి తారికని మండే కళ్ళతో చూసి అసహ్యం నిండిన చూపులతో వెనక్కి తిరగబోయాడు. తన చేతిని పట్టుకొని ఆపేసింది తారిక. చందు విను అంది తారిక. ఏం వినాలి? నీకోసం ఇన్నేళ్ళు ఇన్ని వదిలేసా, ఇంత దూరం చేసుకొని వచ్చేసి నేను నువ్వు ఎలా వదిలేసిపోయావో, ఎక్కడున్నావో, ఎటు వెళ్ళావో, అసలు ఎలా మోసం చేసావో, అండ్ ఈ బేబీ అని ఆగాడు. ఒక్క క్షణం అదుపులో పెట్టుకుంటున్నాడు తన ఎమోషన్స్ని. నా నోటి నుండి నాకు నచ్చని పదాలని రప్పించక తారిక. బ్యాగ్ సర్దుకో, రేపు ఎర్లీ మార్నింగే మన ప్రయాణం. చందు లిసన్, వింటే కదా తెలిసేది, ఒక్కసారి వినకుండా ఏంటి అసలు అని తారిక అంటున్నా. చెప్పాలి అంటే చెప్పే వాళ్ళకి ఎక్స్క్యూజెస్సే ఉంటాయి. నాకు ఎక్స్క్యూజెస్ అవసరం లేదు, పోయిన బంధాలు అవసరం లేదు. బ్యాగ్ సర్దుకో అని బయటకు వెళ్ళిపోయాడు. తారికకి ఇంకేం మాట్లాడదో తెలియక అలా సైలెంట్గా కూర్చుండిపోయింది మంచం మీద. భోజనం చేస్తున్న టైంలో చెప్పాడు చందు అమ్మ నాన్నకి. అమ్మ నాన్న రేపు వెళ్ళాలి ఊరు, అర్జెంట్ వర్క్ అని. రఘుపతి గారు చందుని చూస్తున్నారు. మీనాక్షి గారు అడిగేశారు, అదేంట్రా ఇంకా ఉంటా అన్నావుగా కొన్ని రోజులు, ఆయన ఇప్పుడిప్పుడే అన్నీ మంచిగా అవుతుంటే అప్పుడే వెళ్తా అంటావే, కొన్ని రోజులు ఉండు అని అన్నారు కంగారుగా. అమ్మా ఉందామనే అనుకున్నా, కానీ అర్జెంట్ వర్క్ సడన్గా వచ్చింది. సో తెల్లవారుజామే బయలుదేరాలి. నైటే స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ రేపు అవుదాంలే, ఆల్రెడీ చీకటి పడుతుంది అని ఆగిపోయా అన్నాడు చందు. అయినా వచ్చేస్తాగా, కొన్ని రోజులు మళ్ళీ వస్తా, లేకపోతే మీరే రావచ్చు. నువ్వే అన్నావుగా అన్నీ మంచిగా అవుతున్నాయని, వాటిని ఆపేదెవరా అన్నాడు చందు. రఘుపతి గారి వైపు చూసింది మీనాక్షి గారు. నేను చెప్తాలే ఆగు అన్నట్టు మొహంలోనే భావాలు చూపించారు ఆయన. దాంతో సైలెంట్ అయింది ఆవిడ. సరేరా అలాగే కానీ అంటూ ఆయన లేచారు భోజనం దగ్గర నుండి. చందు తినేసి వాళ్ళు పడుకున్నాడు. మీనాక్షి గారు, ఏంటి మీరు చందుని ఉండమని చెప్పకుండా సరే అంటారే అంది కోపంగా వాళ్ళు వెళ్ళాక తన రూమ్లోకి. మీను రా ఇలా కూర్చో అన్నారు ఆయన మంచం మీద ఆవిడని కూర్చోబెడుతూ. వాడు ఏదో అర్జెంట్ వర్క్ అంటున్నాడుగా, వెళ్ళని. అయినా నీకెందుకు భయం, వాడు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, నువ్వైనా వెళ్ళొచ్చు, ఇంకెందుకు, ముందు ఆ మొహం మార్చవే తల్లి, చూడలేకపోతున్నా. అయినా పోనీ నువ్వే వెళ్ళు వాళ్ళతో రేపు అన్నారు ఆయన. వద్దులేండి, ఇద్దరం కలిసి వెళ్దాం కొన్ని రోజులు ఆగి అని మూతో అటు తిప్పుకుంది ఆవిడ.
సరే, నువ్వు ఎలా అంటే అలానే. ముందు ఆ మొహం మార్చి తల్లి మీనాక్షి అనేసరికి ఆవిడ నవ్వేసింది. ఆ నవ్వులో తన నవ్వుని కలిపారు ఆయన. ఇన్నేళ్ల తర్వాత ఎంతో ప్రశాంతంగా పడుకున్నారు వాళ్ళిద్దరూ. ఎపిసోడ్ 9, ద ప్లాన్ అండ్ ద యాక్ట్. మార్నింగ్ బ్రష్ చేస్తూ ఏంటా గేట్ సౌండ్ అయింది అని ఆ టైంలో అటుగా చూసిన మధుకి లోపలికి వస్తూ కనిపించింది తారిక. ఇదేంటి ఇప్పుడే వచ్చింది, ఇంకో 5 days అలా ఉండాలి అని చెప్పిందిగా నిన్న మార్నింగ్ కాల్లో అనుకుంటూ బయటకు తారికకి ఎదురుగా వెళ్ళింది. ఓయ్ అదేంటి అప్పుడే వచ్చేసావు, ఇంకా ఉండాలి అన్నావుగా అని చేతిలోని లగేజ్ని తీసుకుంటూ నిద్రపోతున్న తృష్ణని ఒకసారి చూసి ఇంకా ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గానే ఉన్న తారిక ఫేస్ని చూసి తను డల్గా ఉండటం గమనించి ఏదో అయింది అని అర్థమై సైలెంట్గా లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టి కాఫీ పెట్టడం స్టార్ట్ చేసింది. ఈలోపు తారిక తృష్ణని జాగ్రత్తగా పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చుంది సైలెంట్గా. కాఫీ తెస్తూ అది గమనించిన సైలెంట్గా కాఫీ తృష్ణకి ఇచ్చింది మధు. తను తాగేలా లేదు అని ఓయ్ కాఫీ తాగు అని కలిపింది. తన కడుపుకి ఈ లోకంలోకి వచ్చి సైలెంట్గా ఒకసారి మధుని చూసి తన చేతిలో కప్ని చూస్తూ అలా కంట్లో నుండి నీళ్లు రాలిపోతూ ఉన్నాయి. హే హే ఏమైంది అంటూ కంగారుగా తన చేతిలో కప్ని పక్కన పెట్టేసి తారిక ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది మధు. హే ఏమైంది అంటూ లేచి తన పక్కన కూర్చునేసరికి ఒకసారి లోపల ఇన్నేళ్ళు దాచిన బాధ అంతా బయటికి వచ్చేసింది తారిక మధుని హత్తుకొని. ఆఫీస్కి వచ్చేసరికి ఎంప్లాయీస్ అందరూ సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించారు సారికకి. ఇది తన ఆఫీసా కాదా అని డబుల్ చెక్ చేసుకుంటూ అక్కడే క్యాంటీన్లో ఉండే రాముని పిలిచింది సారిక ఎంప్లాయీస్ వైపు చూస్తూ. రాము ఏంటి ఈరోజు మన వాళ్ళు ఎంత సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, ఏమైనా తుఫాన్ రాబోతుందా ఏంటి అని అడిగింది నవ్వుకుంటూ. అదేంటి మేడం మీకు తెలీదా, ఈరోజు చందు సార్ వచ్చేసారు, లోపల వర్క్ చేసుకుంటున్నారు అన్నాడు రాము. ఓ అదా అని అనుకుంటూ సరే అంటూ రాముని చూస్తూ స్మైల్ చేసి చందు క్యాబిన్లోకి వెళ్ళింది సారిక. డోర్ నాక్ చేసి చందు ఆన్సర్తో లోపలికి వెళ్ళి ఏదో తుఫాన్ వస్తుందేమో అనుకున్నా, ఏకంగా సునామీలో నువ్వే వచ్చావు, ఏమైంది అప్పుడే వచ్చేసావు అని కూర్చుంటూ క్వశ్చన్ సగంలో ఉండగానే ఆపేసింది మధు చందు ఫేస్ని చూసి. నీ దగ్గర ఒక నిజం దాచా సారీ నేను అన్నాడు చందు సీరియస్గా. ఏంటది అంది సారిక కొంచెం టెన్షన్ పడుతూనే. ఇక్కడ కాదు, కాఫీ కావాలి, పద క్యాంటీన్కి అంటూ సారికని తీసుకొని అటుగా నడిచాడు చందు. తారిక చెప్పింది అంతా విన్నాక మధుకి పిచ్చెక్కినట్టు అనిపించింది. మ్యాటర్ గురించి కాదు, ఇప్పటి వరకు ఇది తనకు చెప్పలేదని. కానీ ఫస్ట్ అయితే తారికని కామ్ చేసి కూర్చోబెట్టింది. ఆఫీస్కి లీవ్ పెట్టి తారిక చేతిలో ఫుడ్ పెట్టింది. బలవంతంగానో నచ్చజెప్పో ఏదైతేనే తినిపించింది. మొత్తం అయ్యాక ఇప్పుడు చెప్పు, అసలు స్టార్టింగే నాకు చెప్పకుండా ఎందుకు దాచావు అని అడిగింది. ఏమో మధు ఏమో నాకు పిచ్చి పట్టింది ఓకే అంది ఫ్రస్ట్రేట్ అవుతూ తారిక. ఓకే ఓకే కామ్ అవ్వు అంది తారిక పొజిషన్ అర్థం చేసుకుని మధు. సారీ అంది తారిక రియలైజ్ అయ్యి. ఇన్ని ఇయర్స్ తర్వాత చందుని చూడగానే చెప్పలేనంత ఆనందం వేసిందిరా. ఇక లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నా, తను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేడు అని తెలిసాక. తనింటికేగా తనతోనిగా వెళ్ళేది నిజం చెప్పి సెట్ చేసుకొని ఇద్దరం కలిసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని తెగ కలలు కని అందులో మునిగిపోయాను. ఇన్ని డేస్ కలిసే ఉన్నాం కానీ వాడు ఒక్కసారి నా మాట వినలేదు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. పోనీ నేనైనా అరిచి చెప్పేయాల్సిందే, నాదే తప్పు, అప్పుడు నాదే ఇప్పుడు నాదే ఎప్పుడు నాదే అని బాధపడుతూ ఉంటే ఓయ్ సిచ్యువేషన్స్ అలా అయిపోయాయి, బాధపడకు. ఇప్పుడు ఏం చేయాలా అన్నది థింక్ చేద్దాం. ముందే చెప్పుంటే ఇప్పటికి సెట్ అయ్యేది అయినా పర్లా. ఇప్పుడు నాకు చెప్పావు కదా ఈ మధు ఉండా భయం ఎలా అనేసరికి పా అంటూ కొట్టింది తారిక నవ్వుతూ. గుడ్, ఇలా నవ్వుతూ ఉండు. బావని తొందరలోనే కలిసి అంతా సెట్ చేసేద్దాం. నువ్వైతే తిని పడుకో, ఫోకస్ నీ మీద తృష్ణ మీద పెట్టు, నేను బావ మీద పెడతా అని అనేసరికి తారిక కత్తిలాంటి చూపులకు భయపడి ఓయ్ అలా కాదు, నీతో కలపడానికే, అయినా ఆ చూపుల బాణాలేదో బావ మీద వేయమ్మా అంటూ ఉన్న మధుని నిన్ను అని కొడదామని లేచిన తారికకి తృష్ణ ఏడుపుతో అటు వెళ్ళింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది మధు. ముందే చెప్పాలి కదరా అంది సారిక. పోనీ నాకు చెప్పలేదు వదిలే, తను ఎందుకు ఇలా చేసిందో అడగాలి కదా అంది సారిక ఫ్రస్ట్రేట్ అవుతావు. ఏమోరా అసలు నాకు తనని చూడటమే నచ్చలేదు, అయినా ఏంట్రా చెప్పేది, నాకు తన నుండి ఏం వినాలని లేదు, అవసరం కాబట్టి ఏదో అలా అయిపోయింది అంతే అన్నాడు కోపం తెచ్చుకుంటూ. సారిక ఫేస్ని చూడకుండా అటు ఇటు కోపంగా దిక్కులు చూస్తూ. రేయ్ చందు, నువ్వు చాలా మెచ్యూర్డ్, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కోపంతో ఇంకే రీజన్ అయినా అసలు దాన్ని నువ్వు దూరం పెడుతున్నావు. కానీ ఏం జరిగిందో అసలు తెలుసుకుంటేనే కదా తెలిసేది. ఫస్ట్ అయితే విన్నాకే కదా చందు డెసిషన్ తీసుకోవాల్సింది.
ఒకవేళ తను నిజంగా చెప్పేది సుత్తో ఆర్ వ్యాలిడ్ రీజన్ కాకుండా లేకపోతే మోసమో ఏదో ఒకటి అది ఉంటే నేను నీతోనే ఉంటా, తన దగ్గరికి రానివ్వను. ఓకే, అసలు మన ఇద్దరం రానివ్వద్దు. బేబీకి కూడా నీ పోలికలు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడే తెలియదు అనుకో, బట్ ఎనీవే నువ్వు రిగ్రెట్ అయ్యేలా మాత్రం చేసుకోకు ఫ్యూచర్లో అని థింక్ చేస్తున్న చందు కొద్దిసేపు టైం ఇవ్వాలి అని అక్కడి నుంచి లేచి ఆఫీస్ వైపు నడిచింది. తనకు వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తూ ఒక అరగంట సేపు కాల్లో మాట్లాడుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంది మధు సారికతో. థింక్ చేసినాగా, ఆగు చెప్తా అని కొద్దిసేపు ఆలోచించి, ఓకే ఒక పని చేద్దాం, మీ ఆఫీస్లో ఒక 4 days లీవ్ దొరుకుతుందా నీకు అని అడిగింది సారిక మధుని. సారిక చందు క్యాంటీన్లో మాట్లాడుకొని సారిక కాల్లో మధుతో మాట్లాడి అప్పటికి ఒక 2 గంటలు అయ్యి ఇక ఆఫీస్ కొద్దిసేపట్లో అవుతుంది అనగా చందు క్యాబిన్ వైపు నడిచింది సారి. తనకు 4 days లీవ్ కావాలి అంటూ. అదేంట్రా మొన్నగా హాలిడేస్ అయ్యాయి ఇప్పుడెందుకు మళ్ళీ అని అంటూ మొదలు ఆగిపోయి, అవును మర్చిపోయా యూఎస్ వెళ్తా అన్నావు కదా, అదేంటి ఇక్కడే ఉన్నావు అని అడిగాడు చందు ఆశ్చర్యపోతూ. అదొక పెద్ద స్టోరీలే, చెప్పడానికి కుదరలేదు, తర్వాత నువ్వు బిజీ అయ్యావు, సర్లే అంత అర్జెంట్ మ్యాటర్ కాదు కదా, తర్వాత చెప్పచ్చులే అని నేను లైట్ తీసుకున్నా, చిన్న ముక్కలో చెప్పాలి అంటే అమ్మ వాళ్ళే వచ్చారు ఇండియా అంది సారిక. వస్తే రాక్షసి, అదేదో వాళ్ళు ముందే వచ్చేస్తున్నారని తెలిస్తే నాకు ఈ గోల్ ఉండేది కాదు కదా అన్నాడు చందు. నీకు లేదు ఇప్పుడు, నాకే గోల అని గునిగింది సారిక. ఏంటి అన్నాడు చందు. నిన్ను కాదులేరా ఇంట్లో వాళ్ళతో అంది సారిక. అది వదిలే, కానీ నీకేం చెప్పాందాక అది ముందు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వు గోలను, లేకపోతే నీ లైఫ్కే మంచో అది సీరియస్గా అంది సారిక. సరే మేడం సరే నన్ను క్షమించు అని దండం పెట్టి, సరే కానీ ఎందుకు లీవ్ 4 days హాలిడేస్ సరిపోలేదా అన్నాడు చందు పేపర్స్లో సైన్ చేస్తూ. అమ్మ వాళ్ళు ఊరెళ్ళాలి అని అంటున్నారు అందుకే, సో కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అంది. అదేం వద్దులే కానీ 5th day నీ స్పెషల్స్ మిర్చి బజ్జీ తీసుకురా చాలు బాధ అని తనకి లీవ్ గ్రాంట్ చేసి ఆఫీస్ టైం కూడా దగ్గర పడడంతో స్టార్ట్ అయ్యారు బయటికి. ఇంటికి వచ్చాడు కానీ ఏం తినబుద్ధి అవట్లేదు చందుకి. ఇంట్లో అమ్మ వాళ్ళకి కాల్ చేద్దామని డయల్ చేయబోయాడు కానీ వాళ్ళ కోడలికి ఫోన్ ఇవ్వు అంటే తన దగ్గర సమాధానం లేదు. సో సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకున్నాడు. కానీ మనసులో లేదు. సారికకి చేద్దామంటే ఫ్యామిలీ వచ్చారో ఎందుకులే అని టెర్రస్ మీదకి వెళ్ళి పడుకుని స్టార్స్ చూస్తున్నాడు. మనసుని ఎంత ఆపుతున్నా వెనక్కి పరిగెడుతూనే ఉంది. తను పెళ్ళయ్యాక ఇక్కడే ఇలానే ఎవరు లేని చూడలేని నిశిరాత్రిలో పండు వెన్నెలలో తననే చూస్తున్న తారిక, తను చేసే పనులను చూడలేక దాక్కున్న చంద్రుడు, సిగ్గుతో చేతులు అడ్డం పెట్టుకున్న తారిక, ఇంకా తన కళ్ళ ముందు కదులుతూనే ఉంది ఆ మొహం. నువ్వు చందమామ అయితే నేను నీ పక్కన ఉన్న నక్షత్రం, కానీ చుక్కలు నేను తప్ప నీ పక్కన ఉన్నాయో చంపేస్తా అన్న తారిక మాట, వాళ్ళ మధ్య జరిగిన చిలిపి మధురానుభూతులు, బాధతో బరువెక్కిన మనసుని బలవంతంగా అదుపులో పెట్టుకున్నాడు. సారిక అన్న మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నిజమైతే అసలు రీజన్ తెలుసుకోవాలి కదా, ఆలోచనలో మునిగాడు. అంతలో ఇంకోటి గుర్తొచ్చింది. ఆ బేబీకి అయితే నీ పోలికలు ఉన్నాయి. ఆ థాట్ రాగానే ఎందుకో తెలీదు చాలా హ్యాపీగా అనిపించింది తన కూతురు అని. తను వేరే వాళ్ళ కూతురు అయితే తనకు వచ్చిన బాధ ఏం లేదు, బట్ తన కూతురు అనగానే చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి తన రూపురేఖలు గుర్తు చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ చేసి చూశాడు కానీ ఆ లెక్కల్లో తన బేబీనో కాదో అర్థం మాత్రం కావట్లేదు మెంటల్ బ్రెయిన్కి. రే చందు, వీటిలో నువ్వు వీక్ రా అనుకున్నాడు తనతో తనే. తన హార్ట్ మీద చేయి వేసుకుని, రే బుడ్డి నిన్ను మాత్రం చాలా మిస్ అవుతున్నారా అనుకున్నాడు ఆకాశంలో చందమామని నక్షత్రాలని చూస్తూ. నిన్ను నా దగ్గరే ఉంచేసుకోవాలి అని ఉంది లైఫ్ లాంగ్, సర్లే చూద్దాం అని అనుకుంటూ ఆ రాత్రి ఎలా గడిచిందో తనకే తెలీదు. అలా అయిపోయింది. మార్నింగ్ రెడీ అయ్యే టైంలో వచ్చింది మీనాక్షి గారి నుండి కాల్. రే ఏంట్రా ఇంటికి వెళ్ళగానే అమ్మని మర్చిపోయావా అని. అబ్బే అదేం లేదమ్మా, జస్ట్ కుదరలేదు, సారీ, నైట్ వచ్చేసరికి వర్క్ చేసి 11 అయింది, నువ్వు ఎలానో పడుకుంటావు కదా అని అన్నాడు చందు. అమ్మాయి చెప్పిందిలే, పాపం బాగా బిజీగా ఉన్నావని, తనని నాతో మాట్లాడమన్నావని చెప్పింది అంది మీనాక్షి గారు. ఆ పేరు ఆ మాట వినగానే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. కోపంతో పిడికిలు బిగించాడు. రే అమ్మాయికి ఒకసారి ఇవ్వరా, మాట్లాడాలి అంది ఆవిడ. డీప్ బ్రెత్స్ తీసుకొని కామ్ అయ్యి చెయ్యి మెడ మీద వెనక్కేసుకొని రుద్దుకుంటూ, లేదమ్మా నేను ఆల్రెడీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను, తను ఫోన్కి చేయి అన్నాడు. రే అబద్ధం చెప్తున్నావా, నాకేం వినబడట్లేదు డ్రైవింగ్లో ఉన్నట్టు అంటే, దారిలో ఆపా అమ్మా, ఆఫీస్కి కొన్ని కొనేవి ఉంటాయి అని ఆవిడతో కొద్దిసేపు మాట్లాడి కామ్ అయ్యాక కొన్ని వాటర్ తాగి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు చందు.
ఆఫీస్కి వచ్చాడు కానీ తన మనసు కుదురుగా లేదు. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అసలు బాగాలేదు. పైగా ఈ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇంకా హెడేక్ పెంచడం. సారిక కూడా లేదు, అట్లీస్ట్ కొంచెం మాట్లాడడం చేద్దాం కామో చేయడానికైనా. ఇప్పుడు తెలుస్తుంది సారిక వాల్యూ నాకు అని నవ్వుకున్నాడు. సారికకు మెసేజ్ చేశాడు బీ సేఫ్ అని. ఫోన్ పాకెట్లో పెడదామని లాక్ వేసాడో లేదో నాన్న నుండి కాల్. లిఫ్ట్ చేశాడు చందు. రే శేఖర్, నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఇంటికి రా అని. అదేంటి నాన్న, నిన్నేగా వచ్చింది, ఏమైంది, ఏమైనా టెన్షన్ పడే మ్యాటరా అని అడిగాడు చందు టెన్స్ అవుతూ ఆల్రెడీ. ఆహా, నువ్వేం టెన్షన్ పడకో, శుభవార్తే అనేసరికి కామ్ అయ్యాడు. మరేంటి నాన్న అంత అర్జెంటుగా అన్నాడు. చెప్తారా, కానీ నువ్వు అయితే రావాల్సిందే అంతే, నువ్వు కోళ్ళు రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఉండాలి అన్నాడు ఆయన. సరే అని ఫోన్ పెట్టేసి, మంచిది, ఆ శుభవార్తతో పాటు రేపు ఈ నిజం కూడా చెప్పేస్తాను, కొండ బద్దలు కొట్టేస్తాను, ఈ దాగుడు మూతలకు వద్దు అని ఒక డెసిషన్ తీసుకున్నాడు చందు. నా వాయిస్ బాగోలేదు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. యాక్చువల్లీ స్టోరీ ఈ ఎపిసోడ్తో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. లాస్ట్ వీక్ ఇవ్వడానికి హెల్త్ బాగాలేదు, అండ్ ఇప్పుడేమో చూస్తే రాస్తే ఇంకో పార్ట్ కూడా అయ్యేలా ఉంది. సో ఇంకొకటితో ఫినిష్ చేసేసి షో. ఎనీవే, దట్ చేరని ప్రేమ నెంబర్ 10. ఈజ్ ఇట్ ద ఎండ్ ఆర్ ద బిగినింగ్? అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చాడు చందు. ఎక్కడ ఆగకుండా జస్ట్ మిడిల్లో ఒక బ్రేక్ తీసుకొని, తన మైండ్ క్లియర్గా లేదు, చెప్పేయాలి అని కుదురుగా ఉండనవ్వట్లేదు తన యాంగ్జైటీ. లోపలికి వెళ్ళి కూర్చోగానే పిలిచేశాడు. అమ్మా నాన్న రండి, మీకు విషయం చెప్పాలి అని. మీనాక్షి గారు వాటర్ తెచ్చి చందు చేతికిచ్చి తను తాగుతూ ఉంటే, ఏంట్రా అంత కంగారుగా చెప్పాల్సిన విషయం, ఇప్పుడేగా వచ్చావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చెప్దూలే, పద బట్టలు మార్చుకో, భోజనం వడ్డిస్తా అని అంటున్నారు. గ్లాస్ పక్కన పెట్టి నోరు తుడుచుకొని, ఆహా లేదమ్మా ఇప్పుడే చెప్పాలి అంటూ కుదురుగా కూర్చోకుండా టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టైంలో లోపల నుండి మధు హే బావా అంటూ చిన్న జంప్తో ప్రత్యక్షమయ్యేసరికి చిన్న సైజ్ షాక్కి గురయ్యాడు చందు. హే ఏ నువ్వేంటి ఇక్కడ, అయినా బావేంటి కొత్తగా అంటూ కొంచెం నమ్మశక్యం కాని టైంలో, మా ఫ్రెండ్ హస్బెండ్ కాబట్టి నువ్వు నా బావే కానీ ఏంటి ఏదో చెప్పాలి అంటున్నావు అంటూ పక్కన కూర్చుంది. అది నీకెందుకు కానీ, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఎలా ఎప్పుడు వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు అంటూ తన వెనుక ఆ మనిషి ఉందేమో అని చూస్తూ ఉంటే రఘుపతి గారు, హారా మన కోడలు ఇంకో ఫ్రెండ్ కలిసి వచ్చారు నిన్నే అన్నారా ఆయన. అవును, కోడలు నువ్వు చెప్తేనే వచ్చావుంది, నువ్వు చెప్పలేదా అనుమానంగా చూస్తూ అడిగారు ఆయన. నేనే చెప్పాను అన్న అని అనబోయి, ఆహా ఇప్పుడు చెప్పాల్సిందే అని ఒక నిశ్చయానికి వచ్చి, దాని గురించే నాన్న మీతో మాట్లాడాలి, మీకు చెప్పాలి అనుకున్నది దాని గురించే అన్నాడు సీరియస్గా చందు. రఘుపతి గారు కూడా అంతే సీరియస్గా చెప్పు చందు అన్నారు. ఒకసారి గొంతు సవరించుకొని, ఇద్దరు వినండి, టెన్షన్ పడకుండా, అసలు టెన్షన్ పడాల్సిన మ్యాటరే కాదు, సో అని వాళ్ళ అమ్మ నాన్నని కామ్ చేశాడు. ఇంటి నుండి 2 కుటుంబాలు ఒప్పుకోకుండా నాకు బలవంతంగా పెళ్లి చేసే టైంలో వెళ్ళిపోయిన తారిక నేను 6 months తర్వాత సన్నిహితులు దగ్గర పెళ్లి చేసుకున్నాం. ఈ 6 months పెళ్ళైన తర్వాత 1 month చక్కగా గడిపేశాం. టైం అలా సాగిపోయింది. తర్వాత అమెరికా వెళ్దాం అనుకున్నా. రఘుపతి గారు, మీనాక్షి గారు, గోదావరి, మధు శ్రద్ధగా వింటున్నారు. కాల్ వచ్చింది. ఇంకా స్టార్ట్ అవుదామనిగా ఈవినింగ్ తారికకి ఇంటి నుండి కాల్, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఇంటికి రమ్మని. నేను అన్నీ వదిలేసి ఇద్దరం స్టార్ట్ అవుదాం వాళ్ళ నాన్న దగ్గరికి అంటే, లేదు ఎన్నో వయసు కష్టం, మన కోసం మన ఫ్యామిలీ కోసం ఇప్పుడు వెళ్తే తర్వాత చూసుకునే పనే ఉండదు, అయినా నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ అందిగా అమ్మ నాన్న కూడా మాట్లాడారు, నేను కొన్ని రోజులు ఉండి 1 monthలో అలా వచ్చేస్తాను నీ దగ్గరికి అంది. రఘుపతి గారు, చందు ఒకేసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు జరిగిన ఘటనకి, ఇంకొకరు తెలిసిన నిజానికి. ఆ శ్వాసకి ఒకరినొకరు చూసుకున్నాక తండ్రి కొడుకులు మళ్ళీ చందు చెప్పడం ప్రారంభించాడు. నన్ను ఫ్లైట్ ఎక్కించి స్టార్ట్ అయింది, ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేసింది, తర్వాత నేను యూఎస్ రీచ్ అయ్యాక స్విచ్ ఆఫ్ అని వచ్చింది, బిజీగా ఉందేమో అనుకున్నా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి చేసినా అంతే, ఒక్కరిది కలవలేదు. ఆ నైటే ఫ్రెండ్ని చూడమంటే వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూశాడు. అక్కడ ఒక మనిషి, అంటే ఒక్క మనిషి కూడా లేరు. నేను ఇమీడియట్గా వాడిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి టికెట్స్ దొరకగానే స్టార్ట్ అయ్యా, పర్మిషన్ తీసుకొని ఎమర్జెన్సీ అని. 1 month నియర్లీ తిరిగా ఒక చోట, అంటే ఒక్క చోట కూడా ఒక్క ఆధారం కానీ వాళ్ళ నాన్న మనుషులు కానీ ఎవ్వరు కనపడలేదు.
పిచ్చి పట్టినట్టు అనిపించింది. ఎమోషన్స్ పంచుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఒంటరివాడిని అనిపించింది. గట్టిగా అరవాలనిపించేది, ఏడవాలనిపించేది. ఇంటికి వచ్చి అమ్మతో నీతో నా బాధ చెప్పుకొని చిన్నపిల్లాళ్ళ మీ దగ్గర అయిపోవాలి అనిపించేది. ఆ మాట వినగానే తన కంట్లో నుండి జారిపోయిన నీటిని తుడుచుకున్నారు మీనాక్షి గారు. చందు కంట్లో నీళ్లు, గొంతులో బాధ. నాకు తెలిసిన అన్న, నా తార నన్ను వదిలి వెళ్ళదు. వాళ్ళ నాన్న ఏదో చేస్తుంటాడని అనవసరంగా పంపించానని ఒకవైపు, ఎలా ఉందో అని ఒకవైపు, అసలు ఉందోలే అనబోయి ఒక సెకండ్ గాల్లో చూస్తూ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు చందు. మీనాక్షి గారు వెళ్ళి పక్కన కూర్చొని చెయ్యి వేస్తే చందు చేతిలో దాని మీద రఘుపతి గారు వేశారు. చందు తన కంటి చుక్కల్ని తుడుచుకొని చిన్న స్మైల్ ఇచ్చాడు. తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఫ్యూ మంత్స్ బ్యాకే వచ్చాను. సక్సెస్ అయిన ఆఫీస్కి బ్రాండ్స్ తెస్తూ దాన్నే ఒరిజినల్ ఆఫీస్గా మారుస్తూ. మన తర్వాత యూఎస్ వెళ్ళిన తారా కోసం అన్వేషణ ఎప్పుడూ ఆపలేదమ్మా. కేసులు అవి ఇవి వీటి వల్ల ఏ ఉపయోగం లేదు అన్న క్లారిటీ వచ్చేసాక ఒక ఫేమస్ ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాను. అయినా లాభం లేదు. చూశాను. ఇక ఇన్నేళ్ళు ఎవరైనా కాల్ కూడా చేయకుండా ఉంటారా అమ్మ? నా నమ్మకం సడలింది. తను నన్ను కావాలని వదిలేసి నిర్ధారణకు వచ్చాను. కానీ తను కనబడాలి, డైరెక్ట్గా అడగాలనో లేకపోతే ఎక్కడో అట్టడుగుల్లో ఇంకా మేము కలుస్తామని ఉన్న ఆశ కారణంగానో తెలీదు. వెతుకుస్తూనే ఉన్నా. ఇన్ని ఏళ్లలో నేను సరిగ్గా నిద్రపోయింది, తిండి తిన్న రోజులు లేదు నాన్న. తీరా అమ్మ దగ్గర నుండి కాల్ వస్తే కోడలు అంటే నిజం చెప్పేద్దాం అనుకున్నా. అప్పుడు నా దగ్గర దాచిన నీ హెల్త్ ఇష్యూ గురించి చెప్పాడు నాన్న. వాడే నా ఫ్రెండ్. సో బాగా ఆలోచించి ఒక యాక్టర్ని పెట్టుకొని వద్దాం అనుకున్నా. ఒక్కరు సెట్ అవ్వలేదు. తీరా సెట్ అయిన అమ్మాయి, నీకు సెట్ అయిన అమ్మాయి అని యాడ్ చేశారు రఘుపతి గారు. అని తలదించుకున్నాడు చందు. నేను మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అన్నాడు చందు అలానే తలదించుకొని. రే నాన్న అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు మీనాక్షి గారు. అమ్మని పట్టుకొని అలా సైలెంట్గా ఉన్నాడు చందు. శేఖర్, నేను ముందే చెప్పా ఈ సిచ్యువేషన్లో నాదే తప్పు, ఇంకెవరిది లేదు అని. సో నువ్వు ఇక ఆలోచనలన్నీ తీసేయి. కానీ నిన్ను ఒకటి అడగాలిరా అన్నారు ఆయన చందు చేతిలో చేయేస్తూ. అడుగునా అన్న అన్నాడు చందు మనసులో నుండి సగం భారం పోయినందుకు. నీ అమ్మా నాన్నలతో సమానంగా ప్రేమించావే, తను కనబడకపోతేనే జీవితం మొత్తం చీకటయిందే. ఆయన ఏం అడగబోతున్నారో అర్థమైంది చందుకి. ఎందుకు కారణం తెలుసుకోలేదా నాన్న అని పూర్తి చేశాడు చందు రఘుపతి గారు అడుగుదామనుకున్న ప్రశ్నను. అవును అన్నట్టు తలూపారు ఆయన. తెలుసో తెలియదో తెలియని ఒక సిచ్యువేషన్ నాన్న నాది అంటూ వెనక్కి వాలి సీలింగ్ని చూస్తూ ఆన్సర్ ఇస్తున్నాడు. తను నేను ముందు అనుకున్నట్టు తన తండ్రి వల్ల నాకు దూరం అయిందో లేక వెనుక అన్నట్టు కొంచెం ఆగాడు. నా మీద ఉన్నది ప్రేమ కాక దూరం అయిందో తెలియదు నాన్న. తన మీద ప్రేమ అసహ్యంగా మారింది, బాధ కోపంగా మారింది. ఎక్కడుందో కూడా తెలియనప్పుడు దగ్గర అవ్వాలి, ఒక్కటవ్వాలి అనుకున్న నేను దగ్గరగా ఉన్నప్పుడు దూరం అవ్వాలి అనుకుంటున్నా. కళ్ళు మూసుకున్నాడు చందు. మనిషి మనసు ప్రేమ ఎంత విచిత్రమైంది నాన్న. అసలు ఆ బిడ్డ ఎవరిదో అనే తన అనుమానపు ఆలోచన పూర్తి అవనివ్వకుండానే తన చెంప మీద గట్టిగా దెబ్బపడేసరికి తను ఉన్న ఏదో మైకప్ స్థితి నుండి బయటకు వచ్చాడు. ఎదురుగా ఏడుస్తూ తారిక గట్టిగా ఏడుస్తూ, రే శేఖర్, కోడలు మాకు అన్నీ చెప్పింది, ఇప్పుడు నువ్వు విను, మంచి జరుగుతుంది అని తన కొడుక్కి కంగారు లేదు అన్నట్టు చెప్తూ అందరినీ బయటికి తీసుకొని నడిచారు రఘుపతి గారు. చందుకి ఏం అర్థం కావట్లా. తన చెంప మీద చెయ్యి అలానే పెట్టుకుని ఉన్నాడు. ఇన్ని ఇయర్స్ తన కోపాన్ని తను కొట్టి తారిక ఏడుస్తుంది అని చిన్న పిల్లాడికి ఉక్రోషం వచ్చినట్టు వచ్చింది. హే, నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావే, ఎన్ని గోలా అన్నాడు కోపంగా కూర్చుంటూ. ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా చూసిన తారిక ఒకేసారి కొంచెం భయం వేసి సైలెంట్గా ఫేస్ అటు తిప్పుకొని, నాన్న ఏంటో నిజం అన్నారు, ఏంటో చెప్పు అన్నాడు ఫేస్ అటు తిప్పుకొని. ఇంకా ఇన్ని ఇయర్స్ తన తండ్రి తనను బాధ పెట్టినా, చందుకి దూరం అయ్యా అని తన హృదయం విలపిస్తున్నా, చందుని కలిశాక తను అసహ్యం చూపిస్తున్నా తట్టుకున్న తారిక ఎందుకో తెలీదు చందుకి అలాంటి ఆలోచన ఉంది అని తెలియగానే తట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు కావాలి అనుకున్న పర్సన్ ఇప్పుడు నాకొద్దు అని వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. చందు సిచ్యువేషన్ అర్థం చేసుకోగలదేమో, కానీ ఆ క్షణం, ఆ ఇమీడియట్ క్షణం మాత్రం భరించలేకపోయింది. ఒక నిందలా భావించింది తారిక. ఎపిసోడ్ 11 ఈజ్ ఇట్ ద ఎండ్ ఆర్ ద బిగినింగ్ పార్ట్ 2. నిన్నే చెప్పవే మళ్ళీ అడిగాడు చందు. ఒకరినొకరు అర్థం చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉన్న
వాళ్ళ బాధే వాళ్ళ ప్రయారిటీగా చేసుకున్న సిచ్యువేషన్ అది. అలా అని పూర్తిగా వదిలేలేదు. ఎదుటివారి బాధను అర్థం చేసుకుంటున్నా సొంత ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి వాటిని. చందు అడిగిన క్వశ్చన్తో చెప్పాలని లేకపోయినా ఈ బంధాన్ని వదిలేసుకోవాలి అనేంత మనసు విరిగిన చందు తప్పు ఏం లేదు అన్న థాట్తో అర్థం చేసుకుంది తన ఎమోషన్స్ని. కాబట్టి ఒక్కసారి కోపంగా చూసి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది తారిక. ఏం చెప్పాలి నీకు, ఎన్నోసార్లు చెప్తా అన్నా విన్నావా, పైగా ఇప్పుడేమో నిందలా ఆవేశంగా అడిగింది తారిక. ఇప్పుడు అడుగుతున్నాగా చెప్పు అని అంతే కోపంగా అన్నాడు చందు. చెప్తా, సైలెంట్గా విను అని ఇష్ అన్నట్టు సైగ చేసి చందు బిక్కమొహం వేసుకొని కూర్చునేసరికి స్టార్ట్ చేసింది. చందుకేమో ఇన్నేళ్ల తర్వాత తారిక తన్ని ఇలా డామినేట్ చేస్తూ ఇలా కలుస్తామేమో అన్న థాట్తో ఇన్నేళ్ళ నుండి ఉన్న బాధ పోయి దాన్ని హ్యాపీనెస్ డామినేట్ చేస్తూ ఉంది. బట్ దాన్ని పైకి కనిపించనివ్వకుండా లోపల హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పైకి సైలెంట్గా కోపంతో బాధతో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. కానీ ఇవేం పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు తారిక తన బాధలో. ఇంటికి రీచ్ అయ్యాక మొత్తం పగడ్బందీగా వేసిన ప్లాన్ అని తెలిసింది. నాన్నకు హార్ట్ అటాక్ రావడం అన్నీ అబద్ధమని తెలిసింది. అమ్మతో బలవంతంగా కాల్ చేసి అలా అబద్ధం చెప్పించారు. నువ్వు వస్తే నిన్ను చంపేద్దాం అనుకున్నారు. ఆ క్షణం నువ్వు రానందుకు ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంతమంది దేవుళ్ళకు మొక్కానో నాకే తెలుసు. ఫోన్ లాగేసుకున్నారు. నేను వెళ్ళేసరికి ఇంటిని ఆల్రెడీ మార్చేశారు, వేరే స్టేట్కి షిఫ్ట్ అయిపోయారు. చిన్న ఆధారం కూడా లేకుండా వేరే వాడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయబోయారు. అంతలో నేను తారిక ఒక క్షణం ఆగింది. చందు వైపు కోపంగా చూసింది. మళ్ళీ నేనేం చేశానే బాబు అని మనసులో అనుకుంటూ అటు తిప్పుకున్నాడు కళ్ళు చందు. మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది తారిక కోపం పోయి ఎమోషనల్గా. అప్పుడే మన ప్రేమకి మొదటి తీపి కానుక మన ప్రతిరూపం పెరుగుతుంది అని తెలిసింది. తన కడుపు మీద చేయి వేసుకుంది తారిక. చందుకి తారికని దగ్గర తీసుకోవాలని ఉంది. తన బిడ్డే అని తెలియడంతో పరుగున తృష్ణ దగ్గరికి వెళ్ళి తనని ముద్దులతో ముంచెత్తేయాలని ఉంది. ఎట్ ఏ టైం ఇందాక అనుమానపు థాట్ కాకపోయినా ఆ ఆలోచన, ఆ ప్రశ్నే వచ్చినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది. ఇన్ని ఎమోషన్స్ ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కష్టపడి కంట్రోల్ చేసి తారిక మీద దృష్టి పెట్టాడు. మన బేబీని చంపబోయాడు చందు, మా డాడీ అంటూ ఒకేసారి బ్రేక్ డౌన్ అయినట్టు ఏడ్చేస్తుంది తారిక. ఇన్నేళ్ళు లోపలించిన బాధని ఆపలేక ఒక్క అడుగులో తారికని వెళ్ళి పట్టుకున్నాడు చందు. ఇక ఆగలేక ఇన్నేళ్ళు వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడగా ఉన్న దూరం ఒక్కసారిగా కూలిపోయింది. చందు కౌగిల్లో అలా తన షర్ట్ని పట్టుకొని ఏడ్చి తనని కొట్టి దూరంగా నెట్టేసింది. చందు ఎన్నిసార్లు వెళ్ళినా అలానే చేయడంతో సైలెంట్గా తన ముందు కింద కూర్చుని తన కాళ్ళ మీద చేతులు పెట్టి తన కంటిని తుడుచుకున్నాడు చందు. తారిక తన కన్నీళ్ళు తుడుచుకుని కొంచెం సెటిల్ అయ్యి చందు ఇచ్చిన వాటర్ని తాగి మనకి చెప్పడం స్టార్ట్ చేసింది. అమ్మ ఆపింది నాన్న ప్రయత్నాలన్నీ, అయినా ఆయన ఆలోచనని మార్చుకోలేదు. మొదటి నెలలు ట్రై చేస్తూనే ఉన్నాడు. నాకు ఫోన్ కనెక్షన్, నెట్, బయట పీపుల్తో కనెక్షన్ కానీ ఏదీ లేదు. అట్లీస్ట్ ఆ ఇంట్లో ఉన్న మంత్స్లో 10 సార్లు అయినా ట్రై చేస్తూ ఉంటా ఎస్కేప్ అవ్వడానికి. మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, నువ్వు ఎలా ఉన్నావా అని ఒకటి, సమ్టైమ్స్ ఫిజికల్ అబ్యూస్, ఇవన్నీ కూడా మన బేబీ మీద పడతాయి అన్న అదొక స్ట్రెస్ తట్టుకోలేకపోయా చందు అంది బాధగా తారిక. తర్వాత మంత్స్ అయ్యాక ప్రెగ్నెన్సీ, స్టొమక్ అండ్ గెయిన్తో ఇక ఎస్కేప్ అయ్యే ప్లాన్ కూడా పోయింది. బేబీ వచ్చింది లైఫ్లోకి. నీకు నచ్చిన క్యారెక్టర్ పేరే పెట్టా అంది చిరునవ్వుతో తారిక. అది ఇంకా గుర్తుందా అనుకున్నాడు మనసులో చందు. బేబీకి కూడా అక్కడేం ఆదరణ దొరకలేదు. అఫ్కోర్స్ ఆశించడమే పిచ్చితనం అనుకో. బేబీ పుట్టగానే మళ్ళీ మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశాడు. అదే కాకుండా ఇంకో పక్క బేబీని ఎలాగైనా చంపేయాలనో లేకపోతే వేరే ప్లేస్లో ఉంచేయాలనో ఈ ఆలోచనలు. నా అదృష్టమనాలో అలా అన్నందుకు నేను క్రూరాలని నాకు తెలియదు, కానీ ఒక పని మీద వెళ్ళిన డాడీ అండ్ మనుషులకి యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోయారు అంది తారిక సైలెంట్గా. అప్పుడు దొరికింది నాకు స్వేచ్ఛ. బయటకు వచ్చి అమ్మ సహాయంతో నీ నెంబర్ పనిచేయలేదు. ఫోన్ పోగొట్టుకున్న రోజు తను ఎంత బాధపడ్డాడో గుర్తు చేసుకున్నాడు చందు. సేమ్ నెంబర్ తీసుకుందామని ట్రై చేసినా కుదరలేదు. తారిక నీస్ మీద ఉన్న చేతులు తీసి తన చేతులను పట్టుకున్నాడు సారీ అన్నట్టు. నీ ఫ్రెండ్ నెంబర్స్ ఏం గుర్తులేవు. ఒకప్పుడు తెలిసినవే అయినా ఈ స్ట్రెస్లో మర్చిపోయాను. మీ ఊరు వెళ్ళాను మీ వాళ్ళని కలుద్దామని, కానీ ఆ టైంలోనే మామయ్యకి ఏదో హెల్త్ ఇష్యూస్ అని తెలిసింది. నీ గురించి ఎవరిని అడిగినా తెలీదు అన్నారు. ఆ టైంలో మామయ్య వాళ్ళని అత్తగానే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు చందు. తర్వాత మంచి అయ్యాక వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా, కానీ అప్పటికి ఇంకా వాళ్ళు నీకు దూరంగానే ఉంటున్నారు అని తెలిసింది. నాకు పిచ్చెక్కింది.
తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నా, ఇంకా మనకి రాసలేదు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, అది చాలు అనుకుంటూ. నా ఫ్రెండ్తో ఉంటూ తను నా కోసం ఎంత చేసిందో, జాబ్ కోసం చూస్తున్నా. ఆ టైంలో నువ్వు నాకు మళ్ళీ కనిపించావు. నిన్ను చూసినప్పుడు ఎంత హ్యాపీ అయ్యానో తెలుసా. ప్రపంచంలో నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నా. నువ్వు ఇంకో మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దాంట్లో లేవు అని తెలిసాక నువ్వు నాకు దొరికితే చాలు అనుకున్నా. నీతోనే కదా ఉంటా, ఈ పండగ ఏలుపులో చెప్పేద్దాం అనుకున్నా. వచ్చిన దగ్గర నుండి నన్ను చూసిన దగ్గర నుండి నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా భరించింది దానికోసమే. నిజం తెలిసాక నీ సముద్రం అంత ప్రేమ నాకు దొరుకుతుంది అన్న థాట్తో. కానీ నువ్వు ఈరోజు ఇలా అంటూ ఆగిపోయింది తారిక. చందు కంట్లో నుండి నీళ్లు అలా రాలాయి. తారికని చేతులు చాచి దగ్గరికి రా అన్నట్టు సాగ చేశాడు. తారిక ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చందు కౌగిల్లో చేరిపోయింది. ఇన్నేళ్ళు తను ఎంతగానో మిస్ అయిన ప్లేస్, మనిషి దొరికేసరికి మొత్తం బాధ అంతా కంటిన్యూ రూపంలో దింపేసి ఆ ప్లేస్లో ఆనందం వచ్చింది. చందుని గట్టిగా పట్టుకుంది ప్రశాంతంగా. ఇన్నేళ్ళు తన హార్ట్కి, మైండ్కి బాధతోనూ ఆలోచనలతోనూ నిండిపోయిన వాటికి ఫుల్ స్టాప్ పెట్టి వాటి ప్లేస్లో ప్రశాంతత, హ్యాపీనెస్కి చోటు ఇస్తూ చందుది ఇటువైపు ఇంకో స్థితి. ఇన్నేళ్ళు తారిక ఎంత బాధ అనిపిస్తుందని తనకు అంచనా ఉంది. అది ఇప్పుడు వినేసరికి ఇంత బాధను భరించిందా అని ఇంకో పక్క చిన్న తన మైండ్లో లేని ఆలోచనని క్వశ్చన్గా అడిగి దాంతోనే ఎంత బాధ పెట్టానే అని తప్పు చేశా అన్న గిల్ట్ ఫీలింగ్ మరొక వైపు. తారికని గట్టిగా పట్టుకుని తన తల నిమురుతూ నేను క్షమించు తారి అన్నాడు బాధగా చందు. తారిక కొంచెం దూరం జరిగి చిరునవ్వు నవ్వి చందు పెదవులతో తన పెదవుల్ని జోడించింది. ఈ క్షణం నుండి తమ మధ్య ప్రేమ, ఆనందాలకి తప్ప తప్పులు, క్షమాపణలు, అపార్థాలకు చోటు ఉండకూడదు అని ఆ నవ్వుకి, ఈ ముద్దుకి అర్థమని తెలిసి ఒక్క కన్నీటి బొట్టుతో అన్నీ వదిలేసి ఇన్నేళ్ల తర్వాత తను ఎప్పుడు ఎడిక్ట్ అయ్యే టేస్ట్ని ఇంకా తీసుకుంటూ తారికని గాల్లో లేపాడు చందు. బయట నుండి లోపలికి రాబోతూ ఇది చూసిన మిగతా ఫ్యామిలీ సైలెంట్గా హ్యాపీగా బయటకు వెళ్ళిపోయారు అందరూ. అలా ఆ మూమెంట్లో గడిపేసిన మన తారాచంద్రులో టైం చూస్తే అప్పుడే నైట్ అయిపోవడం చూశారు. ఇదేంటి వీళ్ళేరి అని ప్రపంచంలోకి వచ్చిన తారిక అంటే మనం కొంచెం వచ్చిన గ్యాప్ని ఫిల్ చేసుకుంటున్నాగా, చూసి వెళ్ళిపోయారేమో అన్నాడు చందు కొంచెం నాటీగా. నేల చూపులు కొంటే నువ్వు చేతో వెనక హెయిర్ని అనుకుంటూ. హేపో అంది తారిక చందుని కొడుతూ. పద చూద్దాం అంటూ బయటికి నడిచేసరికి వెనకాలే చందు ఇన్ని డేస్ మిస్ అయినవి చూస్తూ నడిచాడు హ్యాపీగా. టీనేజర్ అయినట్టు అనిపిస్తుంది చందుకి. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి బయట ఆపసోపాలు పడుతూ వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చూసిన వీళ్ళు అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళారు హ్యాపీగా. వీళ్ళు కలవడం ఏమో కానీ మమ్మల్ని లోపలికి రానిస్తున్నారు, అదే చాలు అన్నట్టు. మధు సారికల టీజింగ్తో తారిక సిగ్గుగా లోపలికి వెళ్తూ హే పోండ్రా అని పట్టించుకోకుండా తృష్ణ దగ్గరికి వెళ్ళాడు ఆప్యాయంగా చందు. అందరూ లోపలికి వెళ్తే చందు మాత్రం చందమామని తన చందమామ లాంటి కూతురికి చూపిస్తూ తనతో తను ఈరోజు అంతా ఆనందంగా ఉన్నాడో చెప్తూ అందరు దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీగా ఆడిస్తూ ఉన్న టైంలో లోపల అందరూ తమ ఆకలి కడుపుని నింపే పనిలో పడ్డారు. లోపల నుండి వచ్చిన తారిక అది చూస్తూ చందు దగ్గరికి వెళ్ళి తన 2 బేబీస్ని తారిక కిస్ చేస్తే అదే కిస్ రిటర్న్ చేస్తూ తన 2 బేబీస్ని పట్టుకున్నాడు 2 చేతులతో చందు. ఇంతలో మధు వచ్చి తృష్ణని చందు చేతుల నుండి తీసుకొని అవును బావగారు మీరు కనిపెట్టానన్నారే ఆ డిటెక్టివ్ పేరేంటి అంది మధు. ఎందుకు అన్నట్టు చూసి మురళి. ఏ అన్నాడు చందు. ఈ మురళి ఎవరో కానీ నెక్స్ట్ టైం ఇతన్ని ట్రై చేయండి. నెక్స్ట్ టైమా పా అని చేసేసరికి లోపలికి పారిపోయింది మధు తృష్ణాన్ని తీసుకొని. ఆ కార్డ్ మీద నినంద్ అన్న నేమ్ చూసి పాకెట్లో పెట్టుకుని తారిక వైపు తిరిగి ఓయ్ మరి స్టార్ట్ చేద్దామా అన్నాడు చందు. ఏంటి అంది హ్యాపీగా తారిక చందుని చూస్తూ. తనని ఒక చేత్తో నడుము మీద వేసి దగ్గరికి లాక్కొని ప్రాజెక్టు అని కన్ను కొట్టి అని సిగ్గుపడుతుంటే తారిక లాక్ చేశాడు తన కౌగిల్లో తన లిప్స్తో చందు. హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అని. చాలా అనుకున్న సీన్స్ యాడ్ చేయలేదు, రాసిన సీన్సే యాడ్ చేయలేదు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వేరే స్టోరీస్లో యాడ్ చేయడం ఆర్ మేబీ పార్ట్ 2 ఏమో తెలియదు, చెప్పలేం. నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్. సూన్ మరింత బెస్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తా అని. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. వెయిట్, ఈ స్టోరీని ఇప్పటి వరకు ఆదరిస్తున్న వాళ్ళకి, నా మూడ్ రిఫ్రెషర్కి, టైటిల్ హాఫ్ అంటే హెల్ప్ చేసినందుకు అక్కీకి, ఇంకా చాలామందికి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ
ఆల్సో యా, ఇదంతా నాదేనండి. సో వీటికి మాత్రం నో థ్యాంక్స్. సో ది బోనస్ ఎపిసోడ్ ఆఫ్ తెరిచేరని ప్రేమ మీకు కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. నైట్ ఇన్ ఇయర్స్ తర్వాత వేరే కారణం చేత నిద్ర లేట్గా పోయి సో మార్నింగ్ జస్ట్ కొంచెం 10కి అలా లేచేసరికి చందు హాల్లో ఎవరో పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి. పక్కన తారిక లేదు, కానీ తృష్ణని పడుకోబెట్టినట్టున్నారు ఎవరో. తను పక్కన నిద్రపోతుంది. జాగ్రత్తగా అటు పక్క పిల్లోస్ పెట్టి ఇటు పక్క తన చెయ్యి తెలియకుండా ఎలా వేసాడో జాగ్రత్తగా తన చుట్టూ వేసి, కానీ బేబీ మీద లేకుండా గాల్లోనే. ఒకసారి తన ఇన్నోసెంట్ ఫేస్ని చూసేసరికి మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. సన్లైట్ పడుతుంటే జాగ్రత్తగా ఫ్యాన్ స్పీడ్ పెంచి విండోస్ క్లోజ్ చేసి కర్టెన్స్ వేశాడు, సౌండ్ రాకుండా. అంతలో తారిక తలుపు తీసుకుని నెమ్మదిగా సౌండ్ చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది. ఇంకా చందు లేవలేదేమో అని చెప్పి అది చూసి నవ్వుకొని తనని చూడకుండానే బెడ్ దగ్గరికి వెళ్ళబోతున్న తనని వెనుక నుండి చుట్టేసి అరవకుండా నోరు మూశాడు. తనకి చందునే అని అర్థమయ్యాక గాల్లో చుట్టూ తిప్పాడు. ఓయ్ ఆపు, పాపలేస్తుంది అని అంటున్న తన్ని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు వెళ్ళాడు. తారిక కళ్ళల్లోకి అలా చూస్తున్నాడు. ఆ చూపుకి బానిసైనట్టు తారిక కూడా అలానే చూస్తుంది. ఓయ్ అంది నెమ్మదిగా తారిక. అన్నాడు చందు అంతే నెమ్మదిగా. ఇంకా ఎంతసేపు చూస్తావు, జీవితాంతం అన్నాడు చందు. ఇంకా అదే చేద్దులే, కానీ లైఫ్లో మీ రిలేటివ్స్ వచ్చారు, అత్తయ్య నేను తీసుకురమ్మన్నారు. ఇప్పటికే వచ్చి 10 minutes అయింది రూమ్లోకి. నేను పద. ఎవరు వాళ్ళు అన్నాడు చందు డిసప్పాయింట్గా. దానికి తారిక నవ్వుకొని ఏమో ఎవరో మావయ్య అంట అంటే వెళ్దాంలే, 10 minutes కాదు కదా, ఇప్పుడు మనం ఎంత లేట్ చేసినా అమ్మ డిస్టర్బ్ చేయదు. మహా అయితే వాళ్ళు వచ్చారు కాబట్టి వస్తుంది 1 గంటకి అలా అని తారిక మడవంపులో తర్వాత ఆదరాల మీదకు వెళ్తూ అలా 1 గంట అయిపోయాక తారికకి ఇష్టం లేకపోయినా బలవంతంగా చందుని లేపాలి తప్పదని కష్టపడి వాష్రూమ్లోకి తోసింది. అయినా కదలట్లా చందు. పా అని నెత్తి మీద ఒక్కటిచ్చి, ఓయ్ అవును నువ్వు లేచిందే ఇందాకైతే, ఏంటి అంత ఫ్రెష్గా ఉంది నీ మౌత్తో బ్రెత్. ఓ అదా, నువ్వు వస్తావు అండ్ ఆగి సిగ్గుపడుతున్నాడు చందు కోతిలా డోర్కి డిజైన్స్ వేస్తూ. తారిక అది చూసి లోపల నవ్వుకొని పైకి, ఆ డోర్ పాడు చేయొద్దు కానీ మ్యాటర్కి రా అంది నడుము మీద చేతులు వేసుకుంటూ. హిహిహి చాలా ఇయర్స్ అయింది కదా, సో బ్రష్ చేసేసా అని డోర్ వేసుకున్నాడు తన కొట్టే లోపల ఎస్కేప్ అవ్వాలని. బెడ్షీట్ మడత పెడుతూ చందు ఇదివరకు కూడా అంతే. ఆ ఆన్సర్ తనకి తెలిసినా మళ్ళీ అడగాలనిపించింది తారికకి. తృష్ణని మురిపంగా ఒకసారి చూసి ముద్దు పెట్టుకొని వెళ్దాం అనుకుంటుంటే లోపల నుండి చందు పెద్దగా, ఓయ్ తారా మొన్న చేపించినట్టు ఇప్పుడు చేయించొచ్చుగా. ఇప్పుడు ఆ ప్రోగ్రాం పెడితే నువ్వు మొన్నట్లా చేయించుకో, ఏం చేస్తావో ఎన్ని గంటలు పడుతుందో అందరికీ తెలుసు, కానీ వినేవాళ్ళకు కూడా త్వరగా రా నేను బయటికి వెళ్తున్నా అని చందు డిసప్పాయింటెడ్ గ్రౌలిని నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది తారిక. చందు రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి అక్కడ జగన్నాథం మావయ్య ఆయన కొడుకు కూతురు భోజనానికి సిద్ధమవుతూ ఉన్నారు. బాగున్నారా మావయ్య అని ఆయన కాళ్ళకి నమస్కరించి, రారా అల్లుడు నీకోసమే చూస్తున్నా అని ఆయన చందుని దగ్గరికి తీసుకొని 2 భుజాలని గట్టిగా నొక్కుతూ ఎంతో ప్రేమగా గర్వంగా చూస్తున్నాడు ఆయన చందు కళ్ళలోకి. స్వచ్ఛంగా నవ్వాడు చందు. జగన్నాథం గారి కళ్ళల్లో ఎక్కడో కొంచెం కృతజ్ఞత తొనికెసలాడుతూ ఉంది. రండ్రా భోజనం చేద్దాం అన్నారు రఘుపతి గారు. నేను బావ పక్కన అని కూర్చుంది చందు మరదలు మీనా. అన్నీ చూస్తున్న తారికకి హిహిహి అని నవ్వు విసిరాడు చందు. వడ్డన ప్రారంభం అయ్యాక మీనా బావ మీదే ఫోకస్ చేయడం, అది తారిక కోపంగా చందుని చూడటానికి రీజన్ అవ్వడం, ఆ ఒక పక్క స్వీట్స్ పెడుతూనే మిర్చి ఘాటులో చూస్తున్న చందు దగ్గరకు వచ్చేసరికి ఆర్మీలో ఉన్న సైనికుళ్ళ అన్ని వైపులా చూస్తూ అంతా రెడీగా ఉన్న చందు సూపర్ క్యాలిక్యులేషన్తో తారిక నడుము గిల్లేశాడు ఎవరు చూడకుండా. ఒకేసారి ఆ పని తోచేతిలోని బౌల్ని పడేసింది తారిక. లక్కీలే, అందులో ఏం లేదు స్వీట్స్, కానీ గిన్నె సౌండ్ మాత్రం అద్దరిపోయింది. చందుని చెవి మూసుకొని ఏం తెలియనట్టు, అందుకే నిన్ను టైంకి తినమనేది, అసలు తింటున్నావా అని ఏం తెలియనట్టు డైలాగ్ వస్తుంటే తారిక గుర్రుగా చూస్తుంటే మీనాక్షి గారు, రే ఆ పిల్ల తిననిదే నీ వల్ల, తిను నువ్వు అని, నువ్వు రా అమ్మ అని తీసుకెళ్లారు. కందిపోయిన నడుమును చూసాక అర్థమైంది మీనాక్షి గారికి ఇది ఎవరి పనో. ఇది రాయించుకోరా వెదవతో తర్వాత అని వెన్నగిన్నె ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
వీడు నా పరువు తీసేస్తున్నాడు అని సిగ్గుపడుతూ లోపలే ఉంది తారిక. భోజనం చేసి బామ్మర్ది మరదలు ఒకచోట చేరి కబుర్లు ఆడుతుంటే రఘుపతి గారు జగన్నాథం గారు ఒకచోట కూర్చున్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు, కానీ అవి ఎప్పట్లా టెన్షన్ పెట్టేవి కావు, ప్రశాంతమైన ఆలోచనలు. రఘుపతి గారే మాట స్టార్ట్ చేశారు కొద్దిసేపు ఆగి. జగన్నాథం గారి కాలు మీద చేస్తూ, చాలా సంతోషంగా ఉంది జగన్నాథం. పోయినసారి నేను వచ్చినప్పుడు ఉన్న నువ్వు, ఇప్పుడు నువ్వు, నీ పిల్లలు మనసు మార్చుకొని రావడం, నువ్వు ఆరోగ్యంగా అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆ మాట విని రఘుపతి గారు చేతులను పట్టుకున్నారు జగన్నాథం గారు. దానికి నేనే నీకు రుణపడి ఉన్నా బావా. అనుకున్నా నీకు తెలియకపోవచ్చు ఈ విషయం అని. ఒకే రక్తం కదా, ఎటుపోతుంది. సహాయం చేసినా ఎవ్వరికి చెప్పుకోని గుణం. ఏం అర్థం కానట్టు చూస్తున్నారు రఘుపతి గారు. ఈరోజు నేను ఇలా ఉన్నా అన్నా, నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇలా మేమంతా నీ దగ్గరికి ఆనందంగా వచ్చామన్నా దానికి కారణం చందునే బావా. ఈరోజు మీ ఇంటికి రావడానికి కూడా అదే కారణం. నువ్వు తనతో పంచుకున్న చిన్న దాని వల్ల, ఆ మ్యాటర్ వల్ల ఆ రోజు చందు వాళ్ళిద్దరితో మాట్లాడాడు. అర్థమయ్యేలా చెప్పడం వాడికి చిన్నప్పటి నుండి అలవాటే కదా. అలాంటి కొడుకు ఉండటం చాలా గర్వకారణం బావా. ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నావు కానీ ఆ దేవుడు ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలి అని ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ రఘుపతి గారికి అవేం తాకట్లేదు. కంటి నిండా ఆనంద బాష్పాలతో తన కొడుకు ఎంత గొప్పవాడో, తన గుణగణాలు ఎంత గొప్పవో ఆ రోజే అర్థం చేసుకోగలుగుతున్నా అన్నట్టు ఆ ఆనందంలో మునిగిపోయారు ఆయన. సాయంత్రం అయింది. అలా వాళ్ళు ఇంటి దారిన పడ్డారు. వెళ్తూ వెళ్తూ, మీనా నువ్వు చాలా లక్కీ అక్క, అసలు బావని నేను పెళ్లి చేసుకోవాల్సింది మిస్ అయ్యాను అని ఒక బాంబు పేల్చి వెళ్ళిపోయింది. ఇదేం తెలియని చందు హ్యాపీగా చూయింగ్గా నవ్వులుతూ వీడియో గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి ఆ గార్డెన్లో కూర్చున్నారు. రఘుపతి గారి దగ్గరికి మీనాక్షి గారు వచ్చారు. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు అనుకుంటూ. లోపలేమో మన తారిక గారు కాళికాల అవతారం ఎత్తి చిరుబుర్రులు ఆడుకుంటూ చందు పక్కన కూర్చొని కళ్ళతోనే కారాలు మిరియాలు నూరుతుంది. తను పట్టించుకోకుండా గేమ్లోనే మునిగిన చందుని చూసి ఇంకా కోపం వచ్చి పక్కనున్న పిల్లోని మీద విసిరింది. ఓయ్ ఏమైంది నీకు అని తన వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ గేమ్ ఆడుతుంటే తారిక కోపం వచ్చి వెళ్ళి పవర్ ఆఫ్ చేసేసి పడేసింది. ఓయ్ ఏంటి వెళ్ళ, ఎందుకు గేమ్ ఆఫేసావు, ఏమైంది నీకు మళ్ళీ అని తన వైపు తిరిగి కూర్చునేసరికి ఇందాక మీనా అన్న డైలాగ్ చెప్పింది తారిక. అదేం లేదు అని తల వెనక్కి చేతులు పట్టుకొని పడుకున్న పోజు చూసేసరికి ఇంకా మండి తన మీద కూర్చుంది వచ్చి. ఓయ్ ఏమైంది, ఇది మళ్ళీ కాదు, అమ్మ వాళ్ళు చూస్తారు అని అన్నా. మరి చెప్పు అని తన కాలర్ పట్టుకునేసరికి, స్కూల్ డేస్లో తనకు నా మీద క్రష్ ఉండేది తారా అన్నాడు చందు తన జుట్టుని తాకుతూ. అంతేనా, నమ్మొచ్చా అని తారిక డౌట్ఫుల్గా చూస్తూ. అంతేనా అంటే ఒకసారి కిస్ చేసిందిలే అనేసరికి తను కొట్టడం స్టార్ట్ చేయడం, చందు తను పట్టుకొని కిస్ స్టార్ట్ చేయడం ఒకేసారి జరిగాయి. మీనా నుండి తారికకి మెసేజ్, అక్క ఫస్ట్ కిస్ మాత్రం నాకేలే చీక్ మీద అని రెండో మెసేజ్ వచ్చింది. సో ఇది గైస్, హోప్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. ఈ బోనస్ ఎపిసోడ్ చెప్పాలి అనుకున్న కొన్ని థింగ్స్ని చెప్పలేదు కాబట్టి సో ఇది కొన్ని థింగ్సే చాలా ఓకే వేరే స్టోరీలో ట్రై చేద్దాం. మీకు కనుక నచ్చినతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.